ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక రోజు మాకు ఇచ్చినటువంటి మా బ్రతుకు పుస్తకం మా జీవితానికి అత్యవసరమైన గ్రంథం. చేతపట్టి మీ మాటల కోసం ఎదురు చూసే వినగలిగే భాగ్యాన్ని ప్రసాదించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, వినిపించే ప్రతి మాటను కూడా మీ మాటగా స్వీకరించి మనస వాచ కర్మన పాటించి మీరున్న పరలోకానికి చేరుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీల ప్రయాణం 8వ భాగంలో మనం ఉంటున్నాం. నిన్నటి వరకు 7 భాగాలలో ఇశ్రాయేలీలు ఐగుప్తుకు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎంతకాలంగా అక్కడ వారు ఉన్నారు, ఆ కాలంలో చోటు చేసుకున్న లేదా సంభవించిన సంఘటనలు, అక్కడ నుంచి దేవుడు వారిని విడిపించాలి అనే ఆలోచన చేయడం, విడిపించటానికి దేవుడు చేసినటువంటి కార్యాలు, లేదా ఐగుప్తీయులపై దేవుడు తీర్చిన తీర్పులు మొదలుకొని నిన్న మనం మాట్లాడుకున్న ప్రయాణంలో ఇప్పటికీ వారు 5వ స్టేషన్ లేదా 5వ స్టాప్, 5th స్టాప్, అదే ఎర్ర సముద్రాన్ని వారు దాటటం. ఇక ఎర్ర సముద్రాన్ని దాటిన అనంతరము నుంచి వారి ప్రయాణం ఎలా కొనసాగింది అనేది ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుందాం. ఎర్ర సముద్రం వరకు ముందుగా వారు రామశేషు నుంచి ప్రారంభమయ్యారు. ఆ తర్వాత రామశేషు నుంచి సుక్కోతుకు వచ్చారు అని నేర్చుకున్నాం. సుక్కోతు నుంచి ఏతాము నుంచి పీహహీరోతు అనేటువంటి స్థలం దగ్గర వారు ఎర్ర సముద్రాన్ని దాటడం అన్నది జరిగింది. ఇక ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వారు ఎక్కడికి లేదా ఎక్కడ ప్రవేశించారు, అక్కడ చోటు చేసుకున్న, అక్కడ సంభవించిన పరిణామాలు ఏమిటో చూద్దాం. ఇక మనం నిర్గమకాండం 15వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదువుకోవాలి. నిర్గమకాండం 15వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తే అక్కడ, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీలను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి అన్నాడు. ప్రియులారా, ఇక్కడ మోషే ఇశ్రాయేలీలు ఒక కీర్తన వారు పాడుతున్నారు. కారణం, ఒక మహా విపత్తు నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు, మమ్మల్ని ఆయన కాపాడాడు. మా శత్రువులను మమ్మల్ని బానిసలుగా చేసుకొని పీడించిన వారు, ఇంకను మమ్మల్ని తరుముతూ మమ్మల్ని వెంబడించిన వారు ఐగుప్తీయులు. వారిని మా కళ్ళ ముందే దేవుడు సముద్రంలో ముంచేశాడు. ఇక దేవుడు మాకు కలుగచేసిన ఈ గొప్ప రక్షణ, ఇది రక్షణ, రక్షణ కదా. అందుకే ముందు మాటల్లో మనం చదువుకున్నాం రాత్రి. వారందరినీ చూసి భయపడుతున్న వేళ ఇశ్రాయేలీలు మోషే అన్న మాట, మీరు నిలవబడి యెహోవా కలగచేసే ఆ రక్షణను
మీ కళ్ళతో మీరు చూడండి అన్నాడు అంతే. దేవుడు కలుగ చేసే రక్షణ ఏంటి? ఆ రక్షణ ఐగుప్తీయుల నుంచి మిమ్మల్ని కాపాడుకోవడం. రక్షణ అంటేనే కాపాడుకోవటం కదా. రక్షణ అంటేనే కాపాడబడటం. రక్షణ కాపాడబడటం లేదా బ్రతికించుకోవడం. అందుకే పౌలు గారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభంలో, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును తనతో కూడా బ్రతికించెను. రక్షణ బ్రతికించటం, రక్షణ కాపాడుకోవటం. దేవుడు ఈరోజు శత్రువులైన ఐగుప్తీయుల చేతిలో నుంచి మిమ్మల్ని ఆయన ఎలా రక్షిస్తాడో మీరు నిలవబడి చూడండి. మీరు ఏమీ చేయవలసిన పని లేదు. గొప్ప రక్షణ, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంటే దీనికి ముందు నోవహు జలప్రళయాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నోవహు జలప్రళయము ద్వారా 8 మంది రక్షింపబడ్డారు అని మనం చదువుకుంటాం. అంటే వారు కూడా రక్షింపబడ్డారా? అవును, నోవహు జలప్రళయములో ఉన్నవారు రక్షింపబడ్డారు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా నుంచి కూడా ఒక 4 రక్షింపబడ్డట్లుగా మనం చూస్తుంటాం. సొదొమ గొమొర్రాల పైన పడుతున్నటువంటి అగ్నిగంధకాలు, వాటి నుంచి తప్పించబడ్డారు, వాటి నుంచి రక్షించబడ్డారు. ఎవరు? లోతు ఫ్యామిలీ, లోతు కుటుంబం. అక్కడ జలప్రళయం నుంచి నోవహు కుటుంబం రక్షింపబడితే, ఇక్కడ అగ్ని కిలలు లేదా అగ్ని గంధకముల నుంచి, అగ్ని నుంచి ఇక్కడ లోతు కుటుంబం రక్షింపబడింది. ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల నుంచి వాళ్ళు రక్షింపబడ్డట్టుగా మనం చూస్తున్నాం, ఫరో చేతిలో నుంచి. అలానే మనము మన పాపముల నుండి లేదా అపవాది ఉరిలో నుంచి, వాడి చేతుల్లో నుంచి దేవుడు మనలను ఆయన విడిపించుకున్నాడు, కాపాడుకున్నాడు. అక్కడ ఐగుప్తీయులను చంపి ఇశ్రాయేలును కాపాడుకుంటే, ఇక్కడ మాత్రం తన కుమారుణ్ణి మన కొరకు చంపుకొని మనల్ని ఆయన కాపాడుకోవటం అనేది ఇక్కడ విచిత్రం. ఓకే, రక్షింపబడ్డారు. ఆ రక్షింపబడినటువంటి ఆ సమయంలో వారంతా కూడా ఆనందముతో, సంతోషముతో వారు ఎర్ర సముద్రాన్ని దాటి ముందుకు వెళుతూ వారంతా కూడా పాటలు పాడుకుంటున్నట్టుగా ఉన్నది. ఇక్కడ మనం చదువుకుంటున్న ఇప్పుడు ఈ 15వ అధ్యాయంలోని కీర్తన. ఓకేనా? ఇంతకీ ఏముందో కీర్తనలో కొన్ని మాటలు చూద్దామా? ఈ పాటలో ఏమున్నాయో చూద్దాం. చాలా పెద్ద పాట కదండి, చాలా వచనాలు ఉన్నాయి కదా ఇందులో. చూద్దామా పాట ఏమనుందో. ఆ పాటలో, యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. అదే కదా జరిగింది. యెహోవాయే నా బలము, ఆయనే నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించేదను. ఆ యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. ఇదే కదా జరిగింది. జరిగిన దాన్ని అంతటిని తలపోసుకుంటూ, జరిగిన దాన్ని అంతటిని కూడా వారు జ్ఞాపకం చేసుకుంటూ చక్కగా పాట పాడుతూ ఎర్ర సముద్రము దాటి వారు ముందుకు వస్తున్నారు. ఇంతకీ ఎక్కడికి వచ్చారు అనేది మనకు కావాలి కదా. అలా వారు
ఇక మీరు అలా చదువుతూ 11వ వచనానికి వచ్చేటప్పటికి 11వ వచనంలో యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, అంటే దేవతలలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు. బాగుంది కదా. 14 జనములు విని దిగులు పడును, ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు, భయము అధిక భయము వారికి కలుగును. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే రేపు కనానికి వెళ్ళిన తర్వాత వీళ్ళే అక్కడ ఉన్నవారు. ముందుగా ఇశ్రాయేలీలతో ఉన్న దేవుడు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారిని ఐగుప్తు నుంచి విడిపించటానికి ఐగుప్తులో చేసినటువంటి అద్భుతాలు కానివ్వండి, ఐగుప్తు ఫరోను కానీ, సైన్యాలను కానీ, అధిపతులను కానీ సముద్రములో ముంచిన, సముద్రంలో సమాధి చేసినటువంటి సంగతులు కానీ, అనగా ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేసేది దేవుడైనటువంటి విషయాన్ని ఎరిగినటువంటి ఈ అన్య జాతుల వారంతా కూడా తెలుసుకొని వారు భయపడిపోవాలి, వారు దిగులు చెందాలి, వారి భయం అధికమవ్వాలి అనే విషయాలను వాళ్ళు పాటగా పాడుతూ ఏమండి వచ్చేసారు. ఎక్కడ 19 చూద్దామా. ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములు దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను, అయితే ఇశ్రాయేలుడు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. 20 మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. ఇక్కడ మోషే గారితో పాటు మిరియాము, అహరోను వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నారు. అందులో ప్రత్యేకించి ఇక్కడ మిరియాము ఒక ప్రవక్తిగా ఇక్కడ చెప్పబడటం మనం చూస్తున్నాం. ఇంతకీ ఎవరు ఆ మిరియాము అని అంటే మోషే గారి సహోదరి అండి, మోషే గారికి అక్క. ఒకనాడు మోషే 3 నెలల వయసులో తల్లి జమ్ము పెట్టెలో పెట్టి మోషేను మిరియాముకి ఇస్తే ఆ మిరియామే కదా తీసుకొని వెళ్ళి ఆ నదీ తీరమున పెట్టి ఒక చెట్టు చాటుకు వెళ్ళి ఏం జరుగుతుందో తమ్ముడు కని చూస్తూ, ఈలోపు ఫరో కుమార్తె రాగానే పరిగెత్తుకొని వెళ్ళి, అమ్మా ఈ కుమారుణ్ణి పెంచుటకు ఎవరినైనా తీసుకొని రమ్మంటావా? అలాగే అనగానే పరుగున వెళ్ళి మిరియాము తన తల్లిని తీసుకుని వచ్చి ఆ ఫరో కుమార్తె ముందు పెట్టినప్పుడు మోషేను తిరిగి తన తల్లి చెంతకి చేర్చడంలో ఒక పాత్ర, ఒక రోల్ ఇక్కడ మిరియాము పోషించినట్టుగా, ఒక ముఖ్యమైన రోల్, ఒక మెయిన్ రోల్ పోషించినట్టుగా మోషే విషయంలో మనకు కనబడుతుంది చరిత్రలో. అంతేకాదు ఒకానొక సమయంలో మిరియాము తొందరపడి మోషే విషయంలో తప్పుగా మాట్లాడిన సందర్భం కూడా లేకపోలేదు. అలానే అహరోను కూడా ఎంతైనా తోడబుట్టినవారు కదా, వారి మీద ఉన్నటువంటి, తన మీద ఉన్నటువంటి అధికారం అనుకున్నారో ఏమో, ఒకానొక రోజు ఆ మోషే విషయంలో వారు తిరగబడ్డారు. ఒకసారి చూద్దామా, ఎందుకంటే ఆవిడ ప్రస్తావన వచ్చింది కనుక ఒక మాట చూసుకొని మళ్ళీ వచ్చేద్దాం లేండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ సందర్భం మోషే గారు కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆ సమయంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఎవరికి? మోషే గారికి. మోషే, నువ్వు కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకోవటం ఏంటయ్యా, మాకు నచ్చలేదు, ఆ అమ్మాయి నచ్చలేదు. మరి ఎందుకు నచ్చలేదో వీళ్ళకి తెలియదు. తమ్ముడు కదండి మరి మోషే, నువ్వు ఆ స్త్రీని చేసుకోవటం మాకు నచ్చలేదు అని మోషేకు వారు విరోధంగా మాట్లాడారట. అప్పుడు వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా, అంటే ఇక్కడ అంతవరకు మాట్లాడితే బాగుండేది పెళ్లి గురించి.
అమ్మాయి గురించి, కూషు దేశపు స్త్రీ ఆవిడ గురించి మాట్లాడితే బాగుండేది. కానీ నెక్స్ట్ వీళ్ళు ఇంకొక మాట అంటే టంగ్ స్లిప్ అయ్యారు. ఇంకా ఏంటంటే మోషే చేత మాత్రమే దేవుడు పలికించాడు. ఏంటి, ఆరోను చేత పలికించలేదా? నోటితో, నా నోటితో దేవుడు పలికించలేదా? అంటే మోషే మాత్రమే ప్రవక్తనా? నేను ప్రవక్తిని కాదా? అహరోను ప్రవక్త కాడా? ఏంట్రా మాకంటే ఎక్కువనా నువ్వు? ఎందులో ఎక్కువరా నువ్వు? అంటే దేవుడు ఏదో నీకు దగ్గరగా. అందుకేనండి, అంటే అక్కడ మోషేను వాళ్ళు తోడబుట్టినవాడు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఏమో కావచ్చు. పెళ్లి విషయంలో మాట్లాడారంటే ఏమో, కానీ మిగతా విషయాలలో కూడా చాలా తక్కువ చేసి మోషేను మాట్లాడటం అన్నది దేవుడు సహించుకోలేకపోయాడు. అందుకే ఆ విషయంలో వెంటనే దేవుడు ఎంటర్ అయిపోయాడు. అందుకే ఎంటర్ అయిపోయాడు దేవుడు, వెంటనే ప్రవేశించి మోషేను అక్కడ ఎంత గొప్పగా మాట్లాడుతుంటాడో అన్నది అక్కడ మనం చదువుకుంటాం. మోషేనా ఏమనుకుంటున్నారు? మోషే మీరు ఒకటా? మీతో నేను మాట్లాడితే మాట్లాడుండొచ్చు, నేను కాదంటాం లేదు. అంత మాత్రాన్న మోషే చాలా గొప్పవాడు. భూమి మీద ఉన్న మనుషులందరిలో మోషే మిక్కిలి సాత్వికమైన వాడు. అక్కడ అదే చెప్తాడు 12-3 ఇంకా అలా చెప్తూ ఇంకా మనం కిందికి వెళ్ళేటప్పటికీ ఇంకొక మాట కూడా అంటాడు అక్కడే. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. అలానే చాలా నమ్మకమైన వాడు మోషే అని అక్కడ వారిద్దరికి దేవుడు శాపం కూడా పెట్టేశాడు. తెలుసు కదండి, మిరియాముకైతే మరి కుష్టి వచ్చేసింది. అక్కడ మిరియాముకు దేవుడు కుష్టి ఇచ్చేశాడు. మరలా వీళ్ళిద్దరి పక్షాన మరలా మోషేని బ్రతిమలాడుకుంటాడు దేవుణ్ణి. ఓకే, అంటే ఇక్కడ మిరియాం గురించి వచ్చింది కనుక ఒక మాట ఆవిడ గురించి చెప్పుకుంటే బాగుంటుందని ఇక్కడికి వచ్చేసాము. మళ్ళీ మన ప్రయాణంలోకి వచ్చేద్దాం. మన ప్రయాణం దగ్గరికి వచ్చేసాను. ఎక్కడ? నిర్గమాకాండం. నిర్గమాకాండం 16-15 మనం చివరిలో ఉన్నాం. మోషే ఎర్ర సముద్రం నుంచి 22 మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అంటే మొత్తానికి ఎర్ర సముద్రాన్ని దాటి వాళ్ళు ఎందులోనికి వచ్చినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది, షూరు అరణ్యములోనికి వచ్చేసారు. ఇప్పుడు ఈ షూరు అరణ్యములో ఎన్ని దినాలు నడిచారట? 3 దినములు నడిచిరి. ఈ 3 దినాలు ఈ షూరు అరణ్యములో నడిచి ఎక్కడికి చేరుకున్నారు వారు? మారా. అంటే ఇప్పుడు 5th పాయింట్ మనం ఏమనుకున్నాము? ఎర్ర సముద్రం కదా. ఇప్పుడు ఎర్ర సముద్రం నుంచి 6th స్టేషన్గా వారు ఎందులోనికి వచ్చేసారు? వాళ్ళు షూరులోనికి వచ్చేసారు. 6 మర్చిపోకూడదు, 6th స్టాప్ అనుకుందాం, లేదా 6th స్టేషన్ అనుకుందాం ఆ జర్నీలో. అది షూరు. ఇప్పుడు షూరులో ఎక్కడికి వచ్చారు? షూరులో 3 దినాల ప్రయాణం చేశారు కదా షూరు అరణ్యంలో. అలా షూరు అరణ్యంలో 3 దినాలు ప్రయాణం చేసి ఎక్కడికి చేరుకున్నారట అంటే మారా అనేటువంటి ప్లేస్కి చేరుకున్నారు. చూద్దామా ఒకసారి మ్యాప్ చూద్దాం. ఓకే, అది మారా అనేటువంటిది మనం అక్కడ రెడ్ ఎర్రటి అక్షరాలతో మీరు చూస్తున్నారు. ఎర్ర సముద్రాన్ని దాటుట అని పైన మీరు చూశారు. ఎర్ర సముద్రాన్ని దాటగానే నెక్స్ట్ ఎక్కడికి వచ్చేసినట్టుగా కనబడుతుంది మనకు? మారా. ఈ మారా అనేటువంటి ప్రాంతం ఇందులోనికి వస్తుంటే షూరు అరణ్యంలోనికి వస్తుంది. పైన మీకు షూరు అని కనబడుతుంది చూడండి, పైన టాప్లో షూరు అని ఆ టాప్లో మీరు చూస్తారు. అది అంటే అక్కడ నుంచి మొదలుకుంటే ఈ మారా వరకు ఇదంతా కూడా మనకు షూరు అరణ్యము బార్డర్లోనికి వస్తుందన్నమాట. అందుకే ఇక్కడ మనం 22 వచ్చినాం. ఓకే, తీసేసేయి. ఏమండి? మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. ఎక్కడ? షూరు అరణ్యంలో వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా మీరు చూశారు కదా, అంతటా వారు మారాకు చేరిరి. మారాకు రాగానే అక్కడ మారాలో నీళ్లు ఉన్నాయి. ఓకే, మారా అనేటువంటి ప్లేస్కి రాగానే అక్కడ నీళ్లు ఉన్నాయి. కానీ ఆ నీళ్లు చేదుగా ఉన్నవట. కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. మారా అనగానే పేరు బాగుంది కదా అని ఎవరికైనా పెట్టేవాళ్ళు. ఏమండి, షారా పర్వాలేదు, మంచి పేరు. కానీ మారా అని ఎవరికి పెట్టకండి. ఎందుకంటే కొంతమందికి పేర్లకు అర్థాలు తెలియకుండా పెట్టేస్తుంటారు.
బాగుంది కదా అని పిలుచుకోవడానికి. ఏమండి, ఇక్కడ మారా అనేటువంటి మాటకు అర్థం చేదు. ఓకే, ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా స్టార్ట్ అయిపోయింది. మరలా ఏంటి, ఏం స్టార్ట్ అయిపోయాయి? సనుగులు ప్రారంభం అయిపోయాయి. మోషే మీద సనుగు కొనగా. ఎందుకు సనుక్కున్నారు ఇప్పుడు ఇక్కడ? నీళ్ళ గురించి. అసలే 3 రోజులుగా నీళ్ళు లేవు అనుకుంటుంటే, పోనీలే నీళ్లు దొరికాయని మారా అనేటువంటి ప్లేస్కు రాగా నీళ్లు ఉన్నాయి కదా అనుకుంటే, ఆ నీళ్లు తాగపోయేటప్పటికీ ఆ నీళ్లు ఎలా అయిపోయాయి? చేదుగా ఉండిపోయాయి. ఇక ఒక్కసారిగానండి 20 లక్షల మంది మోషే వైపు ఎలా చూస్తుంటారో జనరల్గా మీరు ఊహించండి. ప్రాక్టికల్గా 10 మంది కాదు, 100 మంది కాదు, 20 లక్షల మంది మోషే వైపు వారు చూసే చూపులకే మోషే సగం చావాలి. అలానే వాళ్ళు చూపులతో వదిలిపెట్టే రకం కాదు వాళ్ళు. సనుగులతో కూడా వదిలిపెట్టరండి. మనం ముందుకెళ్తుంటే అర్థమవుతుంది. సనుగులతో కూడా విడిచిపెట్టేటువంటి మనస్తత్వం కాదు ఇశ్రాయేలుది. వారు ఇక సనుక్కోవటం ప్రారంభించారు. ఇప్పుడు ఇక్కడ సనుక్కోవటం అనేది మొదటిసారి కాదు. ప్రయాణమై ఎంతకాలం అయిందంటే మహా అయితే ఇంకా నెల కూడా కాలేదండి. నెల రోజులు కూడా అవ్వలేదు. ఈలోపే 2 మార్లు సనిగారాళ్ళు. ఇంతకుముందు ఎప్పుడు సనిగారు? అదే పీహ హీరోతు దగ్గర ఉన్నప్పుడు ఒకవైపు నుంచి ఐగుప్తు సైన్యాలు తరుముతూ రావడం చూశారు కదా. చూసినప్పుడు సనిగారు. ఇక్కడ 14వ అధ్యాయం 14, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. 14వ అధ్యాయం నిర్గమాకాండం 11 వచ్చిన చూడండి. 14:11లో అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యమందు చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు. అదే కదా దాని అర్థం. మాట్లాడితే మమ్మల్ని ఎందుకయ్యా విడిపించావు మోషే? అక్కడ ఐగుప్తులో సమాధులు లేవనా? అక్కడైనా చస్తే కనీసం చక్కగా సమాధిలోనైనా పెట్టేవాళ్ళు. ఇక్కడ చచ్చిపోతే అసలు సమాధి ఎక్కడ చేస్తారు అని ఆల్రెడీ అక్కడ ఒకసారి సనిగారు. అందుకే అక్కడ అంటాడు కదా, అదే సమయంలో మీరేం భయపడకండి, దేవుడు ఈరోజు మీకు కలుగజేసే రక్షణ మీరు చూస్తారు అన్నాడు. ఆ సందర్భం అది. ఇప్పుడు ఇక్కడ మరలా సనగటం ప్రారంభించేశారు 2వ మారు. ఓకేనా, చూద్దాం ఏమంటున్నారో. వారు సనుగు కొనగా వెంటనే మోషే గారు యెహోవాకు మొరపెట్టాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయితే అతనికి ఒక దేవుడు ఒక చెట్టు చూపించాడు. నాయన మోషే, ఆ చెట్టును చూడు అన్నాడు. చూశాను అన్నాడు. అది ఆ నీళ్ళలో వేయి అన్నాడు. వెళ్ళాడు, ఆ చెట్టును తీసుకుని వచ్చి ఆ నీళ్ళలో వేశాడు. ఆ నీళ్లు మధురముగా మారిపోయాయి. ఆ నీళ్లు తీయగా మారిపోయాయి. అమ్మయ్య, పోనీలే, ఒక గండం గట్టెక్కింది, ఒక ప్రమాదం తప్పింది అని మోషే అనుకున్నాడు. పోనీలే, మనం ఇంతగా ఆయన మీద సనుక్కున్నందుకు అరిచినందుకు మనకు నీళ్లు, మంచి నీళ్ళు అయితే మనకు దొరికాయి అనుకుంటున్నారే తప్ప అసలు చేదు నీళ్ళేంటి, వెంటనే చెట్టు వేయగానే తీయగా మారిపోవటం ఏంటి, అక్కడ మనం మోషేతో సమాధులు లేవని అనటం ఏంటి, మనం చూస్తుండగానే ఐగుప్తీయులను, ఫరోను, సైన్యాన్ని, అధిపతులను అందరినీ మన కళ్ళ ముందు దేవుడు అందులో సమాధి చేయటం ఏంటి? అమ్మో, మోషే మామూలు వ్యక్తి కాదు, అహరోను మామూలు వాడు కాదు, అంతకు మించి మనందరికి పైగా ఉన్న దేవుడు, మనం నమ్మిన యెహోవా మనల్ని విడిపించినవాడు, నడిపిస్తున్నవాడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయనకి మనం భయపడాలి, ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆయన పైన సనుక్కొనకూడదు, ఆయన పైన మనం సందేహపడకూడదు, ఖచ్చితంగా ఆయనకు మనం అంతా లోబడవలసిందే అని ఆ ఆలోచన రావాలా వద్దా? సహజంగా చెప్పండి. ఎందుకంటే ఇవన్నీ ప్రత్యక్షంగా చూసినవే, అనుభవిస్తున్నవే కదా అవన్నీ కూడా వాళ్ళు. ఇప్పుడు చదువుకుంటున్న మనకే అమ్మో ఎలా చేశాడో, నిజంగా మన దేవుడు చాలా గొప్పోడు అని ఫీల్ అవుతున్నాం మనం చదువుతుంటేనే, వింటుంటేనే. మరి మనం వింటూ చదువుతుంటేనే మనకు అలాంటి ఫీలింగ్స్ మనలో కలుగుతుంటే, చూసిన వారు కళ్ళతో 2 అనుభవించారు కదా వాళ్ళు ఇంకెంత హ్యాపీగా ఉండాలండి, ఇంకెంత గొప్పగా ఉండాలి దేవుళ్ళో చెప్పండి. లేదు, చూద్దాం ఇంకా తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో. మొత్తానికైతే ఇప్పుడు మారాకు వచ్చారు. మారా అనేది ఎన్నవ స్టేషన్ ఇది? ఇప్పుడు 7th కదా. ఎర్ర సముద్రము 5 అనుకున్నాం. అక్కడి నుంచి
షూరుకు వచ్చారు 6. షూరులో ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? మారా కదా, అక్కడ ఉన్నారు కదా ఇప్పుడు మారాలో. షూరులో మారా అనేటువంటి స్థలానికి వచ్చారు. ఇక్కడ ఆగారు ఇప్పుడు నీళ్ళ కోసం. కనుక ఇప్పుడు ఇది ఎన్నోది? 7వ స్టాప్గా మనకు అర్థమవుతుంది. రైట్. ఇక్కడే ఎప్పుడైతే నీళ్లు, చేదు నీళ్లు మధురంగా మారిపోయాయో అక్కడే దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు. ఇక ఏంటి ఆ నిబంధన అంటే, ఇదిగో మీరు ఇక నుంచి నా విధులు, నా కట్టడలు, నా మాటలు మీరు విని వాటికి మీరు కానీ లోబడ్డారా? అలా లోబడితే ఐగుప్తీయులకు వచ్చినటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో, ఐగుప్తీయులకు వచ్చినటువంటి తెగుళ్ళు ఏవైతే ఉన్నావో ఆ రోగములు, ఆ తెగుళ్ళు ఏది మీకు రాదు. ఎంత మంచి ఆఫర్ అండి, నిజంగా ఎంత మంచి అవకాశం కదండి. నా మాట వినండి చాలు, నాకు లోబడండి చాలు. నా మాట విని నాకు లోబడి నాకు విధేయులుగా మీరు కానీ మారగలిగితే ఐగుప్తీయులను బాధించిన తెగులులో ఏ ఒక్క తెగులు కూడా మిమ్మును, మీ గుడారములను సమీపించదు. నేను వైద్యుడిగా ఉండి నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అనేటువంటి ఒక కమిట్మెంట్ అక్కడ దేవుడు చేస్తున్నట్టుగా కనబడుతుందండి. అది మీరు చూస్తుంటే ఐగుప్తీయులు కలగజేసిన రోగములలో ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఈ మారా దగ్గర దేవుడు వారితో చేసుకున్న నిబంధన. మీరు నా మాట వినండి, ఏ రోగము మీకు రానివ్వను. నా మాట వింటే మీకు రోగాలు రావు, నా మాట వింటే మీకు రోగాలు రావు. మరి ఈరోజు ఎందుకు ప్రపంచం అంతా రోగాలతో నిండిపోయింది ప్రపంచం అంతా? ఎందుకంటే ఈ శరీరాన్ని చూడండి, రోగాల పుట్టలా మారిపోయింది. ఏ రోగము లేని వ్యక్తి ఎవరు చెప్పండి? ఏ రోగము లేని మనిషి ఎవరున్నారు చెప్పండి? ఈ ప్రపంచంలో నాకు ఏ రోగము లేదని చెప్పగలిగిన వారు ఈ కాలంలో మనకు కనబడతారో చెప్పండి అసలు? ఒకప్పుడు మన ముందటి తరాలలో ఉన్నవాళ్ళు 70-80 ఏళ్ళు వచ్చినా కానీనండి కీళ్ళ నొప్పులు ఉండేవి కాదు, మోకాల నొప్పులు ఉండేవి కాదు. వాళ్ళకి ఏ విధమైన బీపీలు, షుగర్లు అన్న మాటే మనం విన్నది లేదు. కానీ ఈరోజు 20-30 ఏళ్ళ నుంచి ఈ రోగాలన్నీ కూడా మనం వింటున్నాము, చూస్తున్నాము అని అంటే ఎంత దారుణం అండి. కారణం మనుషుల్లో అవినీతి పెరిగిపోతుంది, అక్రమాలు పెరిగిపోతున్నాయి, స్వార్థం పెరిగిపోతుంది, మనుషుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. అసలు మనిషి చేయని తప్పు, మనిషి చేయని నేరం, మనిషి చేయని అఘాయిత్యం అంటూ ఈ రోజుల్లో ఏముందంటారు చెప్పండి? మనిషి ఈ విషయంలో చాలా బాగున్నాడని మీరు ఏదైనా చెప్పగలరా? ఈ విషయంలో మనిషి చాలా బాగున్నాడని ఏ ఒక్క విషయాన్నైనా మీరు చెప్పగలరా? లేదు. కొత్త నేరాలను మనం చూడవలసిన, వినవలసిన భయంకరమైన దుస్థితిలో ఈరోజు మనం ఉన్నామో లేవో ఒక్కసారి మీరు ఆలోచించండి. కొత్త నేరాలు అంటే ఆ నేరాలను చేసే విధానంలో కూడా మనిషి అప్డేట్ అవుతున్నాడు. ఎంత కర్కశకుడుగా మారిపోయాడండి మనిషి, ఎంత క్రూరుడుగా మారిపోయాడు కదా ఈ రోజుల్లో మనిషి. ఎంత క్రూరత్వం నిండుకొని పోయిందండి మనుషులలో. ఒకప్పుడండి చంపారంటే చంపారన్నట్టుగా ఉండేది, కానీ ఈరోజు ఎంత దారుణంగా చంపుతున్నారు. చంపడంలో కూడా ఎంత దారుణం. మొన్న ఈ మధ్యలో ఒక వార్త చూశాను. ఒక భార్య భర్తను నరికి ఆ తర్వాత ముక్కలుగా చేసేసి అవన్నీ చక్కగా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసిందట. మొన్న ఒక వీడియో చూశానండి, మన నార్త్లోనే. అది చూపించకూడదు కూడా అవి, అందుకే ఎవరికి షేర్ చేయట్లేదు అవి. ఎంత దారుణం అంటే, ఒక మేకను లేదా ఒక గొర్రెను, ఒక జంతువును చంపిన తర్వాత దాని కాళ్ళు ఎలా వేరు చేసేస్తామో, దాంట్లో ఉన్న లివర్ ఎలా వేరు చేసేస్తామో, పార్ట్స్ అన్నీ ఎలా అయితే మనం వేరు చేసేస్తామో, మనిషిని చంపి తల తీసేస్తున్నాడు. ఒక చెయ్యి మరొక చెయ్యి కట్ చేస్తున్నాడు, ఆ తర్వాత మరొక చెయ్యి, తర్వాత కాలు, ఆ తర్వాత పుట్టం. అసలు ఏంటండి బాబు? చంపడం అంటే ఎప్పటి నుంచో ఉందండి మనం అనుకోవచ్చు, కానీ చంపడంలో కూడా ఇంత దారుణమా, ఇంత క్రూరత్వమా మనిషిలో? అందుకే పౌలు గారు ఎప్పుడో చెప్పారండి, మొదటి శతాబ్దంలోనే తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం కదా, మన తిమోతి పత్రిక గురించి మాట్లాడినప్పుడు.
అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. మనుషులు స్వార్థప్రియులు, పింకములాడువారు, ధనాపేక్షులు, గర్వాంతులు, సజ్జన ద్వేషులు అని అలా మాట్లాడుతూ క్రూరులు అంటాడు. చూసారు, క్రూరులు. వీళ్ళని ఏమంటాం చెప్పండి? క్రూరత్వం కాదా ఇది? ఇక్కడ కూడా మనం చూస్తుంటేనండి, ఏమండి, ఇశ్రాయేలీలు వీళ్ళ గురించి మనం మాట్లాడుతూ వీళ్ళ గురించి కూడా దేవుడు అదే మాట అన్నాడు. ఒక కట్టడ. ఏంటా కట్టడ, ఏంటా నిబంధన? నా మాట మీరు వినండి, ఏ రోగము రానివ్వను అన్నాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలతో అదే మాట్లాడుతుంటారు. ఒరేయ్, నా మాట వినరా, నా మాట విను, నా మాట నువ్వు విన్నంత వరకు, నాకు నువ్వు లోబడినంత వరకు ఏ కష్టము నీకు రానివ్వనురా. అంటే ఒక తండ్రి తన కొడుకుకి ఇచ్చేటువంటి అభయం అది. ఒక తల్లి తన కూతురుతో చెప్పే మాట, అమ్మా నా మాట విను తల్లి, నువ్వు నా మాట విను, నీ కంట్లో నీటి చుక్క కింద రాలదు. ఎందుకు? నేనున్నాను, నువ్వు నా మాట విన్నంత వరకు, నాకు లోబడినంత వరకు అని ఒక తల్లి తండ్రి కడుపున పుట్టిన బిడ్డలకు ఎలాంటి అభయం ఇస్తారో ఆ రోజు దేవుడు కూడా వారికి తండ్రిగా, సంరక్షకుడుగా, పోషకుడుగా ఉన్నాడు కదా యెహోవా. ప్రారంభంలోనే చెప్పాడు. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి అలా షూరు అరణ్యములో మారాని స్థలానికి రాగానే అక్కడే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు కానీ నా కట్టడలను, నా ఆజ్ఞలు అన్నీ మీరు అనుసరించితే ఐగుప్తులకు వచ్చిన రోగాలలో ఏ ఒక్క రోగము మీకు రాదు, నేనున్నాను మీకు. ఏమండి, ఇంత అభయం ఇచ్చిన తర్వాతనండి, ఇంత మాట ఇచ్చిన తర్వాత, దేవుడు ఇంత మాట అన్న తర్వాత ఇంకెందుకండి ఇంకా ఇశ్రాయేలీలు ఏమండి దేవుణ్ణి ఎంతగా నమ్మాలి చెప్పండి? ఇక దేవునిపై ఎంతగా ఆధారపడాలి వాళ్ళు? లేదండి. చూద్దాం ఏం జరిగిందో తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి అని చదువుకుంటున్నామండి. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి అంటే ఇది ఎన్నో స్టాప్ అనమాట. ఇప్పుడు ఇది 8th. ఎలీము అనేటువంటి మాటకు హెబ్రీ భాషలో, ఎలీము అంటే హెబ్రీ భాషలో పదం, దానికి తెలుగులో పెద్ద వృక్షాలు అని అర్థం. అంటే అక్కడ చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, అందుకే దానికి ఎలీము అన్నారు. ఇది ఎన్నో స్టాప్? ఇది 8వ స్టాప్ అండి. రైట్. తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. మొత్తానికి ఎలీముకు రాగానే అక్కడ 12 నీటి బుగ్గలు, నీరు ఊరేటువంటి నీటి బుగ్గలు, అలానే 70 చెట్లు, ఈత చెట్లు, అవి కూడా చాలా పెద్దవి అక్కడ ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలీము. రైట్. ఇప్పుడు 8th స్టాప్ అయినటువంటి ఎలీముకు వచ్చారు. రైట్. ఇప్పుడు ఎలీము నుంచి ఎక్కడికి వెళుతున్నారు చూద్దాం. ఎలీము కూడా ఒకసారి చూద్దామా, మ్యాప్లో చూద్దాం. ఏమైనా ఒక పని అవుతుంది కదా. రైట్. మారా నుంచి అలా కిందికి ప్రయాణం సాగుతుంది కదా. మారా నుంచి ఎలీము ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చూస్తారు? ఎక్కడి నుంచి ఒకసారి చూద్దామా, ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందో. పైన ఎక్కడ ఏమండి, అది అక్కడి నుంచి ప్రారంభమైంది. రామసేసు, అక్కడి నుంచి సుక్కోతు, సుక్కోతు నుంచి ఏతాము, ఏతాము నుంచి పీహహీరోతు, కింద పీహహీరోతు. రైట్. అక్కడ వాళ్ళు ఎర్ర సముద్రం యొక్క పాయ, అది దాన్ని యాక్చువల్గా గల్ఫ్ ఆఫ్ సూయజ్ అన్నారు. గల్ఫ్ ఆఫ్ సూయజ్, సూయజ్ దాన్ని ఒక కాలువగా కూడా చెప్తారనమాట దాన్ని. అదే చెప్పాను కదా, ఆసియాను అలానే ఆఫ్రికాను వేరు చేసేటువంటి ఒక సంధి, గల్ఫ్ ఆఫ్ సూయజ్ అన్నారు దాన్ని. ఓకే. అక్కడ వాళ్ళు సముద్రాన్ని దాటుతున్నట్టుగా మనకు కనబడుతుంది. రైట్. ఆ పీహహీరోతు నుంచి ఎర్ర సముద్రాన్ని దాటారు. అలా దాటిన వాళ్ళు ఎక్కడికి ప్రవేశించారు వాళ్ళు అని అంటే షూరు అనేటువంటి అరణ్యములోనికి వాళ్ళు ప్రవేశించారు. ఆ షూరు అరణ్యములో 3 దినాలు ప్రయాణం చేశారు. అలా 3 దినాల ప్రయాణ అనంతరం వాళ్ళకు నీళ్లు దొరకలేదు. ఆ 3 దినాల ప్రయాణం అనంతరం వాళ్ళు మారా అనేటువంటి చోటుకు చేరుకున్నారు. ఆ మారా అనేటువంటి ఆ స్థలంలో నీళ్లున్నవి కానీ అవి చేదు. మరలా అక్కడ మోషే పైన సనుక్కోవటం అనేది ప్రారంభమైంది. అప్పుడు దేవుడికి మోషే మొరపెట్టుకున్నాడు. వెంటనే దేవుడు ఒక చెట్టు
చెట్టును చూపించాడు, అందులో వేయమన్నాడు, నీళ్లు తీగైపోయాయి. అక్కడ దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారనమాట? ఇప్పుడు ఎలీము లేదా ఏలీము అంటే పెద్ద వృక్షాలు. అమ్మయ్య, అక్కడికి ఏలీము దగ్గరకు వచ్చి ఆగారండి. చూద్దామా ఇప్పుడు ఇక ఏలీము నుంచి చూద్దాం, అక్కడి నుంచి ఏం జరిగింది. 16వ అధ్యాయం, రైట్, 16వ అధ్యాయం. తర్వాత ఇశ్రాయేలీల సమాజం అంతయు కూడా ఏలీము నుండి ప్రయాణమైపోయి, అంటే జస్ట్ అక్కడ ఏమంటే ఒక స్టాప్ మాత్రమే. అక్కడ వాళ్ళు ఏమండి పెద్దగా అక్కడ జరిగినటువంటి సంఘటనలు అంటూ మనకు అన్నట్టుగా ఏం కనిపించలేదు. అక్కడ వాళ్ళు ఆగారు అన్నట్టుగా మాత్రమే ఉందంతే. ఓకేనా? అక్కడ నీటి బుగ్గలు ఉన్నాయి, ఈత చెట్లు ఉన్నాయని చదువుకున్నాం. రైట్. ఏలీము నుంచి ముందుకు వచ్చి ఇంకా కిందికి వచ్చేసారు. ఏలీము నుంచి వారు ఎక్కడికి వచ్చేసారట? వారు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినము. 2వ నెల, మొదటి నెల 14వ దినమున కదా వారు ప్రయాణమయ్యారు. అబీబు నీసాను అనే నెల కదా, ఆ నెల 14వ దినాన ప్రారంభమయ్యారు. ఇప్పుడు వారు బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును ఏమండి వారు బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీముకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి అన్నాడు. అంటే సీను అరణ్యములోనికి వచ్చేసారు. ఇప్పుడు మొత్తానికి ఏలీము నుంచి సీను అరణ్యములో ఎక్కడికి వచ్చారట? ఈ సీను అని అంటే సీను అనగానే ఏమండి మన శ్రీను అని మీరు అనుకోకండి. సీను వేరు మనం పిలుచుకునే పేరు ఉంటుంది కదా, అది కాదు ఇక్కడ చెప్తుంది. ఏమండి సి, ఓకే, సి ఉంటుంది కదా, రైట్. ఆ సీను అరణ్యమునకు వచ్చిరి. ఇది ఎక్కడుందట? ఇది ఎక్కడుందంట? సీను అరణ్యము ఎక్కడుంది? ఏలీమునకును సీనాయికి మధ్య. ఒకసారి చూద్దామా? ఏలీమునకును సీనాయికిని మధ్య అన్నాడు. ఒకసారి ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్, రైట్. ఇక్కడ చూడండి మీరు, ఏమంటే పైన షూరు మీకు కనబడుతుంది కదా, పైన షూరు అనేది కనబడుతుంది. ఇటు సైడ్ వచ్చేసేమో పారాను అని మనం చూస్తాము. ఓకే, అలా కొంచెం కిందికి రాగానే రైట్ ఇది చూడండి, అక్కడ SIN అని ఉంది, చూసారా? ఏమండి SIN, సీను. ఓకేనా? రైట్, అది ఆ ప్రాంతం అది. ఓకేనా? ఆ SIN అంటే సీన్ అని అంటగా ఉంది. అక్కడ తెలుగు బైబుల్లో సీను అని చక్కగా రాశారు. ఓకే, రైట్. ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చారు. దానికి పైగా ఉన్నది ఏంటి? మనం చూసాం కదా ఇంతకుముందు. దానికి పైగా ఉన్నది ఏలీము, దానికి పైగా ఉన్నది మారా, దానికి పైగా ఉన్నదంతా షూరు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ సీను అనేటువంటి అరణ్యం అదంతా కూడా ఆ ప్రాంతాన్ని సీను అరణ్యంలో చెప్తారు. ఎందుకంటే అదంతా కూడా చాలా అరణ్యాలు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారనమాట. ఇప్పుడు పైన పారాన్ అన్నారు, ఆ పైకి వెళ్ళిపోతే షూరు అన్నారు, కిందికి వస్తే సీనాయ్ అన్నారు, ఆ పైకి వెళ్ళిపోతే మళ్ళీ సీను అంటారు. ఓకే, ఇలా రకరకాలుగా పిలుస్తుంటారనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. రైట్. ఇప్పుడు ఆ ప్రాంతం, ఆ లొకేషన్కి వచ్చేసారు. ఇప్పుడు ఆ సీను అరణ్యంలో ఎక్కడికి వచ్చారు అనేది ఇప్పుడు మనం చదువుకుందాం. ఓకే, మళ్ళీ బైబిల్లోనికి వచ్చేద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయంలో రైట్ 2వ వచనంలో, ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. మరలా సనిగారు. ఇది ఎన్నో మారు అనమాట. ఇప్పటి వరకు ఇది ఎన్నో మారు? ఇది 3వ మారు. మొదటిసారి ఎప్పుడు? ఎర్ర సముద్రము విడిపోక మునుపు, సముద్రాన్ని ఆయన విడగొట్టక మునుపు, సముద్రం పాయలు కాక మునుపు సైన్యాన్ని చూసి సనిగారు కదా మొదటిసారి. రెండోసారి ఎప్పుడు సనిగారు? మారా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు నీళ్ళ కోసం సనిగారు కదా. ఇప్పుడు సీను అనేటువంటి అరణ్యంలోనికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ 3వ మారు సనుగుతున్నారు. ఇంతకు ఇప్పుడు ఇక్కడ ఎందుకు సనుగుతున్నారు చూద్దాం. ఎందుకు సనుగుతున్నారు, దేనికోసం సనుగుతున్నారు చూద్దాం. ఇశ్రాయేలీలు మాట్లాడుతూ, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చి తిరని వారితో అనగా. ఇలా గోల చూడండి ఎలా ఉందో.
ఏమండి, ఏదైనా అవసరం ఉంటే వెళ్ళి అడిగితే అదొక అర్థం. అవసరం ఉంది, ఆకలి అవుతుంది, అయ్యా అని అడిగితే పర్వాలేదండి. అలా అడిగినట్టు కూడా లేదండి. వీళ్ళ డిమాండ్ చూడండి ఎలా ఉందో, వీళ్ళ మాటలు చూడండి ఎలా ఉన్నాయి అని అంటే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చొని తినేటప్పుడు అప్పుడే మేము యెహోవా వలన మేము ఎలా చావకపోతే అంటే వీళ్ళు తిన్న మాంసాన్ని గుర్తు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు మాంసం కావాలని వాళ్ళ కోరిక. అది అర్థమవుతుందా? మాంసం తిన్నప్పుడే చావకపోతే మనం ఎందుకు అనాలి? మేము అక్కడ మామూలుగా వండుకొని తినేటప్పుడు చావకపోతే ఎలా అని అనొచ్చు కదా. లేదు, డైరెక్ట్గా మాకు మాంసం కావాలని అడగటం చేతకాకనా, అడగలేక మేము మాంసం వండుకొని కుండల దగ్గరే కూర్చుని తింటున్నారట. అంటే అలాంటి రకం అండి ఇదంతా కూడా. అప్పుడే మేము ఎలా చావకపోతే ఇప్పుడు ఇక్కడ మాకు ఎవరు పెడతారో భోజనం? అప్పుడు యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదు అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకున్న వాళ్ళను. మోషే ఇక్కడ కూడా ఇంకొక టెస్ట్ పెడదాం అనుకుంటున్నాను వీళ్ళకి ఇక్కడ కూడా నేను ఒక పరీక్ష పెడదాం అనుకుంటున్నాను. ఓకే, భోజన విషయం నువ్వే వరి అవ్వద్దు, వారి కోసం నేను ఆహారం కురిపిస్తాను ఆకాశం నుంచి. అయితే ఆకాశం నుంచి కురిచేటువంటి ఆ యొక్క ఆహారం ఏదైతే ఉందో అది నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు కూర్చుకోవాలి. కానీ ఇందులో ఎలాంటి చెప్పాను కదండి, ఒక పెద్ద చెత్త కూడా ఇందులో ఉందని, ఒక స్క్రాప్ ఇందులో ఉందని చెప్పాను కదా రాత్రిపూట. నిజంగా అందుకే అంటాడు, వీళ్ళు నిజంగా నా మాట విని ధర్మశాస్త్రం నా మాట విని వాళ్ళు అనుసరిస్తారో లేదో నేను పరీక్షించినట్లు. ఎందుకంటున్నాడంటే ఇప్పుడు కురిపిస్తాను, అయితే ఆ ఆహారాన్ని నేను కురిపించే ముందు నువ్వు ఒక మాట చెప్తావు. ఆ మాట ఎంతమంది వింటారో నీకు అర్థం, ఆ మాట ఎంతమంది వింటారో నీకు అర్థమవుతుంది. దేవుడు వారిని షార్ట్ కట్ రూట్లో తీసుకొని వెళ్ళకుండగా దగ్గర దారిలో ఎందుకు ఆయన చుట్టూ దారి ఎర్ర సముద్రం గుండా తీసుకుని వెళ్ళిపోతున్నాడో అని చెప్పినటువంటి కారణాలలో ఒకటి ఏంటంటే దేవుడు వారిని పరీక్షించటం కొరకు, దేవుడు వారిని పరీక్షించడం కోసం. ఒకసారి ఒక మంచి మాట చూద్దాం, వీళ్ళకి సంబంధించిందే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం చూస్తారా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం అండి. మరియు నీవు ఆయన అనగా దేవుడి ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు. అది ఒకటి, నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు. 2, నిన్ను అణుచుటకు, అణిచేసేయాలి నిన్ను. అలానే నీ క్యారెక్టర్ ఏంటో కూడా నీకు తెలియాలి. అందుకే దేవుడు నీకు పరీక్షగా పెడుతున్నాడు. ప్రియులారా, నీకు శ్రమ, నీకు కష్టం, నీకు శోధన, వేదన ఇవన్నీ నీకు సంభవిస్తున్నాయి కదా. మనకి ఇవన్నీ వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా మనకు తటస్థిస్తున్నప్పుడు ఒకటే నువ్వు అనుకోవాలి, ఇదంతా కూడా ఏంటంటే దేవుడు నిన్ను ఏదో బాధ పెట్టి ఆనందించేవాడు కాదు. ఆయన నువ్వు దుఃఖపడితే చూసి ఆనందించేటువంటి దేవుడు కాదు. నీకొచ్చిన దుఃఖములో, నీకొచ్చిన కష్టములో, నీకొచ్చిన శ్రమలో నువ్వు ఎంతవరకు నువ్వు నిలబడగలవు, నిలదొక్కుకొనగలవు, ఎంతవరకు నువ్వు ఆయన అర్థం చేసుకోగలవు అనేటువంటి ఒక పరీక్షే నీకొచ్చినటువంటి కష్టం. తెలుసా? అందుకే ఇక్కడ యోబును పరీక్షించాడా? యోబును పరీక్షించాడు. యోబుకు దేవుడు పెట్టిన పరీక్ష అది. ఎంత పెద్ద పరీక్ష రాశాడండి యోబు గారు. ఏమండి, ఆయన రాసినటువంటి పరీక్షతో పోల్చుకుంటే అసలు ఏమండి మనకు వచ్చేటువంటి ఈ పరీక్షలను మనం అనుకోవచ్చు అంటే అసలు అనుకోవడానికి లేదండి. చిన్న వాటికే మనం బెంబెలెత్తిపోతున్నాం, చిన్న వాటికి హంగారైపోతాం, చిన్న వాటికే అమ్మో అంటుంటాం. నువ్వు వినే వాక్యం మీద నీకు అనుమానమే, నువ్వు వెళ్ళే సంఘం మీద నీకు అనుమానమే, బోధకుడి మీద అనుమానమే, ఆఖరికి బైబిల్ మీద అనుమానం, దేవుడి మీద కూడా అనుమానం నీకు వచ్చిన కష్టానికి. కానీ నీకు వచ్చిన ఈ కష్టం నీ భక్తి ఎంత ఉందో దేవుడి మీద అని దేవుడు తెలుసుకోవడానికి నీకు ఇచ్చాడు అన్న సంగతి నీకు ఎప్పుడు అర్థం కావాలి?
యోబు విషయంలో అదే కదా జరిగింది. ఇక్కడ కూడా ఇశ్రాయేలీల విషయంలో కూడా దేవుడు వారిని శోధించటానికి, వారి హృదయంలో ఉన్నటువంటి తెలుసుకోవడానికి, అయితే అదే సమయంలో తిరగబడిన వారిని ఆ శ్రమలో, ఆ కష్టములో దేవుని మీదకి తిరగబడిన, దేవుని సేవకులైన మోషే అహరోనుల మీదకి తిరగబడిన వారిని అక్కడే అరణ్యములో అణిచివేయాలి అని అంటే ఇవన్నీ కూడా జరగాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే, దేవుడు ప్రణాళికతోనే వారిని 40 సంవత్సరాల అరణ్యములో త్రిప్పాడా? అవును అని ద్వితీయోపదేశకాండంలో కూడా మనం ఇప్పుడు చదువుకున్నాం. ఓకేనా అండి? మళ్ళీ వచ్చేద్దాం ఇక్కడికి. రైట్, ఎక్కడ నిర్గమాకాండం 16వ అధ్యాయం. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో మరియు 6వ దినమున చెప్తున్నాడు. మరియు 6వ దినమున వారు ఏనాటి నేను కురిపిస్తాను ఆకాశము నుంచి ఆహారమును, అయితే వారు ఏ రోజుది ఆ రోజే వారు కూర్చుకోవాలి. అయితే 6వ దినాన మాత్రం 2వ రోజు కూడా కూర్చుకోవాలి. ఎందుకంటే 6వ దినము తర్వాత వచ్చేది 7వ దినం. 7వ దినము అని అంటే అది విశ్రాంతి దినం, అది దేవునికి విశ్రాంతి దినం. ఇక్కడ మీరు ఈ 16వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోండి. తర్వాత ఈ 16వ అధ్యాయంలో దేవుడు విశ్రాంతి దినాన్ని దేవుడు వరకు అలవాటు చేస్తున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ మొట్టమొదటిగా. అంటే ఇంకా ధర్మశాస్త్రం అనేది ఇంకా రాలేదు. ఓకే, మన నిర్గమాకాండ 20వ అధ్యాయానికి వెళితే సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అక్కడ ఆజ్ఞలు అక్కడ ఆయన వారికి ఇస్తున్నట్టు కనబడుతుంది. కానీ దానికి ముందుగానే ఇక్కడ విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతను, విశ్రాంతి దినాన్ని పాటించాలనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ప్రియులారా, ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. విశ్రాంతి దినం అనేది ఆ రోజు దేవుడు ఇవ్వడం వెనకాల, ఇశ్రాయేలీలకు ఒక కట్టడగా ఆజ్ఞగా ఇవ్వటం వెనకాల దేవునికి 2 ఆలోచనలు ఉన్నాయి. విశ్రాంతి దినాన్ని వారికి ఇవ్వడం వెనకాల దేవునికి 2 ఆలోచనలు. ఒకటేంటంటే వారు ఆరోగ్యంగా ఉండాలి. రెండవది ఏంటి చెప్పమంటారా? వారు ఆధ్యాత్మికంగా కూడా బాగుండాలి. ఆరోగ్యంగా ఉండాలి నెంబర్ 1. రెండవది ఆధ్యాత్మికంగా కూడా బాగుండాలి, ఆత్మీయంగా. అంటే విశ్రాంతి దినాన్ని పాటిస్తే ఆరోగ్యం ఉందా అందులో అని ఒకరు ప్రశ్నిస్తే ఉంది. ఏంటి ఆరోగ్యం? అవును, 6 దినాలు పని చేసుకుంటున్నావు కదా, 6 దినాలు కష్టపడుతున్నావు కదా. మరి 6 దినాలు ఉదయవనంగా వెళ్ళిపోయి ఎన్నో టెన్షన్స్తో, ఎన్నో ఆలోచనలతో, తల వంచి చేతులతో కష్టపడి పని చేసుకొని వస్తున్నావు. 6 రోజులు ఈ శరీరాన్ని కష్టపెట్టావు కదా, 6 రోజులు ఈ శరీరంతో పని చేసావు కదా, 7వ రోజు ఈ శరీరానికి కాస్త రెస్ట్ ఇవ్వరాదండి? 7వ రోజు ఈ శరీరానికి కాస్త విశ్రాంతి ఇవ్వండి. మరి ఏమన్నా అలా విశ్రాంతి ఇవ్వటం వల్ల బాడీ లేదా శరీరం కాస్త రిలాక్స్ అవుతుంది కదా, శరీరం కాస్త కుదుట పడుతుంది కదా. కనుక నీ ఆరోగ్యం దెబ్బ తినకూడదు అనుకుంటే 6 రోజులు నువ్వు పనిచేసి 1 రోజు నువ్వు విశ్రాంతి తీసుకోరా అన్నది ఒకనాడు దేవుడు ఇశ్రాయేలులకు పరిచయం చేసినటువంటి విశ్రాంతి దినములో ఉన్న పరమార్థం. రెండోది ఏంటి చెప్పుకుంటారు? ఆధ్యాత్మికంగా బాగుండాలి. అంటే ఆ 7వ దినాన్న మరలా మీరంతా కూడా కూడుకోవాలి సమాజముగా. ఆ రోజు మీరంతా కూడుకొని దేవుడు 6 దినాలుగా దేవుడు మీ జీవితంలో చేసిన మేలులను మీరు జ్ఞాపకము చేసుకొని దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లిస్తూ పాటల రూపంలో, మాటల రూపంలో, ప్రార్థన రూపంలో, వాక్యము ద్వారా మీరు దేవునికి మీరు స్తుతి చెప్పాలి, స్తుతి చెల్లించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఈ విధంగా మీరు సహవాసంగా కూడుకోవటం వలన మీ మధ్య ఐక్యత, ప్రేమ, సహవాసము ఇవి డెవలప్ అవుతాయి. అంటే విశ్రాంతి దినము వెనుకున్న దేవుని ఆలోచన అది. ప్రియులారా, అంతే కదా, కాదనుకుంటున్నారా? చూస్తారా? నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం ఒకసారి వెళ్ళొద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చూడగలిగితే, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు అది విశ్రాంతి దినము, దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను
నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు నీవు చేయకూడదు. కారణం, దేవుడు కూడా 6 దినాలు పనిచేశాడు కదా సృష్టిని కలిగించడంలో. 6 దినాలు ఆయన కూడా పనిచేశాడు, 7వ దినాన ఆయన కూడా విశ్రమించాడు కదా పని నుంచి. ఈరోజు కూడానండి దానికి సాదృశ్యముగా ఈరోజు క్రైస్తవ్యానికి కూడా క్రొత్త నిబంధన తర్వాత ఆదివారము అనేది సహవాసముగా కూడుకోవటానికి ఏర్పాటు చేసుకున్న రోజుగా మనకు కనబడుతుంది. అది అంటే ఎందుకు ఆదివారము, ఎందుకు ఆ రోజు మనం సమాజంగా కూడుకోవాలి? 6 రోజులు వెళుతున్నావు కదా పనికి, 6 రోజులు చేసుకుంటున్నావు, 6 రోజులు ఉద్యోగానికి వెళ్తున్నావు, 6 రోజులు వ్యాపారానికి వెళ్ళిపోతున్నావు, 6 రోజులు కాలేజీకి వెళ్ళిపోతున్నావు, స్కూల్కి వెళ్ళిపోతున్నావు, పనికి వెళ్ళిపోతున్నావు. 6 రోజుల పాటు ఉదయం లేస్తే రాత్రి వరకు తిరిగి 6 రోజులు నువ్వు శ్రమించిపోతున్నావు కదా, కష్టపడిపోతున్నావు కదా, ఒళ్ళు అలసిపోతుంది కదా. అందుకే కదా ప్రభుత్వం కూడా 7వ రోజు ఒకరోజు ఎందుకు సెలవిచ్చింది? ముందు ప్రభు పెట్టాడు సెలవు. 7వ రోజు సెలవు అనేది ప్రభువు పెట్టాడు. అక్కడ ముందు ప్రభువు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభుత్వాలు ఆలోచించి ప్రభుత్వాలు ఇవ్వడం ప్రారంభించాయి. ఈ మధ్యకాలంలో ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్కి అయితేనంటే అంతెందుకు, వెస్ట్రన్ కంట్రీ మీరు ఎక్కువగా ఫారెన్లో కూడా మీరు చూస్తుంటే 2 days హాలిడేస్ ఇస్తుంటారు అక్కడ. వీకెండ్స్, సాటర్డే సండే 2 days అక్కడ. అందులో ఎక్కువగా ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి, మానసికంగా బాగా అలసిపోతుంటారు. అందుకే 5 రోజులు చేయండి రా బాబు, మీరు 2 రోజులు హ్యాపీగా ఉండండి, ఫ్రీ అయిపోండి అని. ఏమండి, ఈరోజు మనకు కూడా దేవుడు 6 రోజులు తిరిగావు కదరా, కష్టపడ్డావు కదా, 7వ రోజు రెస్ట్ తీసుకో అంటే, లేదు నీ 7వ రోజు కూడా వెళ్ళిపోవాలి, 7వ రోజు కూడా వెళ్ళు బాగా 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 పని చేయి సంపాదించు. ఆ తర్వాత రోగాలు, నువ్వు సంపాదించినవి కూడా సరిపో, నీ రోగాలు బాగు చేసుకో. మరలా చెప్తున్నాను, విరామము లేకుండగా, విశ్రాంతి లేకుండగా ఆ పని అనుకుంటూ ఈ పని అనుకుంటూ అక్కడికి అనుకుంటూ ఇక్కడికి అనుకుంటూ, ఏమండి నిద్ర లేకుండగా, భోజనం లేకుండగా, సమయానికి నీళ్లు తాగకుండగా, భార్య పిల్లలతో ఉండకుండగా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, అందులో దేవుడు వాక్యం ఇవన్నీ కూడా వదిలేసి పని అనేది డబ్బులు వస్తుంటాయి కదా, మరి జీతం డబ్బులు వచ్చేస్తుంటాయి కదా, అలా తిరిగి బాగా సంపాదించుకొని ఆఖరికి నీ ఒంట్లో కనబడకుండగా లోపల జరుగుతున్న ఏమంటే సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది, నీకు కనబడదు. ఒక్కసారిగా సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది, లోపల దెబ్బతినిపోయింది. హాస్పిటల్కి వెళ్ళావు, ఎంత కూడబెట్టావో, ఎంత సంపాదించావో అవన్నీ పెట్టి ఆఖరికి ఉన్నాయి అమ్ముకున్నా మరలా నువ్వు ఆరోగ్యాన్ని మాత్రం నువ్వు పొందుకోలేవు. అవసరమా చెప్పండి ఇది? ఏమండి, ఒక్కరోజు మీరు 6 రోజులు పని చేసుకుంటున్నారు కదా, 7వ రోజు చక్కగా దేవుడితో గడపండి, సంఘంతో గడపండి, సహవాసంలో ఉండండి. ఆ ఒక్కరోజు ఆ సహవాసములో, ఆ సంఘంలో మీరు ఉండే ఆ ఒక్కరోజు మీరు పొందే ఆనందం అమిత ఆనందం. అది చెప్పలేనిది, కల్మషం లేనిది, అది కపటం లేనిది ఆనందం, సంతోషం కలిగే ఆనందం. వాక్యం విని చక్కగా ఆత్మీయంగా బలపడతారు కదండి. అందుకే ఆరోగ్యంగా ఉండాలి అన్నా, ఆధ్యాత్మికంగా నువ్వు బలపడాలి అన్నా తప్పనిసరిగా వారంలో ఒక్కరోజు కదా సహవాసంగా మనం కూడుకునేది, వారంలో ఒక్కరోజే కదా మనమంతా కూర్చొని ఆ వాక్యం మనం వినేది సంఘముగా. ఆ ఒక్కరోజు కూడా ఉద్యోగాల, ఆ ఒక్కరోజు కూడా వ్యాపారాలకు వెళ్ళిపోతే ఇంకొక విషయం చెప్పమంటారండి, సందర్భం కనుక చెప్తున్నాను. మీరు అలా సహవాసానికి మీరు దూరం అవుతుంటే, ఏమన్నా 1 వారం 2 వారాలు ఎలా మీరు దూరం అయిపోతే మీకు తెలియని విషయం ఏంటంటే మరలా 1 వారం రావాలన్న ఆలోచన కూడా మీకు ఉండదండి. పిల్లవాడు చూడండి, 1 రోజు బడి మానేసారు, 2వ రోజు వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది, 2వ రోజు కూడా మానేసారు, 3వ రోజు కూడా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలంతా ఇప్పుడు ఏమనుకుంటే తెలుసండి, అబ్బాయి ఈ కరోనా ఇంకా పొడిగిస్తే బాగుంది అనుకుంటున్నారు వాళ్ళంతా. సెలవులు వచ్చేసే కదండి. మీరు కూడా సహవాసానికి అలా దూరం అయిపోతే 1 వారం 2 వారాలు, ఆ తర్వాత లోకమే మీకు చాలా అందంగా కనబడుతుంది, లోకమే చాలా చక్కగా కనబడుతుంది. అలా లోకానికి అలా మీరు ఆకర్షితులై అట్రాక్ట్ అయిపోయారు అనుకోండి, కంప్లీట్గా మీరు సహవాసానికి దూరం అయిపోతారు. అందుకే చెప్తున్నానండి,
చాలా ప్రమాదకరం అండి అది. ఒకప్పుడు ఇంకా ధర్మశాస్త్రం అనేది ఇంకా అమలులోనికి రాకమునిపే, ఇవ్వకమునిపే విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతను గురించి దేవుడు ఆ రోజు చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇక్కడ ఎక్కడికి వచ్చారు ఇప్పుడు వాళ్ళు? ఏ అరణ్యంలో ఉన్నారు? సీను అనేటువంటి అరణ్యంలో ఉన్నారని చెప్పుకుంటున్నాం కదా మనం. రైట్, ఆ రోజు చెప్తున్నాడు భోజనం కోసం వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదా, మోషే నువ్వేం కంగారు పడకు, ఆకాశం నుంచి నేను కురిపిస్తాను. అయితే వాళ్ళు ఎలా దాన్ని కూర్చుకోవాలి అని అంటే, ఎవరికి ఎక్కువ తక్కువ కాకుండా వాళ్ళు ఏ రోజుకు సరిపోయేంత ఆ రోజు వాళ్ళంతా కూడా కూర్చుకోవాలి. 11 వచనం చూస్తారా? అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల సనుగులు నేను వింటిని, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు అని వారితో చెప్పాడు. అంటే మీరు సాయంత్రం కాగానే మీరు మాంసం తింటారు, మీరు ఏ వరి అవ్వదు. మాంసం గురించి మాట్లాడుతున్నారు కదా, నువ్వు వెళ్ళి చెప్పు మోషే, నా మాటగా చెప్పు, సాయంత్రం కాగానే మాంసం వచ్చేస్తుంది, ఉదయం కాగానే చక్కటి ఆహారాన్ని వారి కోసం నేను రెడీ చేసి పెడతాను, మార్నింగ్ కాగానే ఫ్రెష్గా రెడీ చేసి పెడతాను, తృప్తిగా తింటారు వాళ్ళు, నా మాటగా నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. చెప్పినట్టుగానే సాయంకాలం కాగానే దేవుడు పూరేడులను వచ్చి వారి పాలెము నిండా వారు ఉన్నటువంటి పాలెం అంతా కూడా పూరేడులతో నిండిపోయిందటండి. బాబ్బా ఏమండి, ఆ పడినటువంటి ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను తెల్లవారి. అప్పుడు ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది అని తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుని, ఇంతకీ ఏంటది ఇదేమి అని పుట్నోట్లో కింద ఏమన్నా చూడ 2వ నెంబర్ వేసి హెబ్రీ భాషలో మన్నా అన్నాడు. అంటే వాళ్ళు మొదటిసారిగా చూస్తారు దాన్ని, ఇదేంటి ఇలా ఉంది అంటే, ఒక విధంగా ఎలా ఉంటుందనంటే ఐసు గడ్డలు ఆ హిమాలయాలో మంచు ఉంటుంది చూసారా, తెల్లగా, అలా తెల్లగా నురుగులు మీరు చూస్తున్నారు కదా, అది తెల్లగా ముద్దగా గడ్డగా అవి అలా పడిపోయాయట. ఇదేంటి ఎన్నడూ చూడలేదే, ఇదేంటి ఇది ఆహారమా, ఇది భోజనమా? అవును, దాన్ని పట్టుకొని చూస్తే తినటానికి ఎలా ఉందంటేనండి అది అబ్బా తేనెతో చేసిన అపూపము వలె అంత మధురముగా అంత స్వీట్గా ఉందట. మీరు తర్వాత చూస్తే ఇదేమి అన్నాడు. ఇదేమి అంటే మన్నా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా ప్రతి వాడు తన వారి భోజనమునకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. కనిపించింది కదా అని చెప్పేసి అని ఎక్కువగా, అసలే మీరు కకృతి ఫెలోస్ మీరంతా కూడా కదా, దురాశ పరులు మీరంతా కూడా, దొరికింది కదా అని చెప్పేసి అని పక్కవాడికి లేకుండా అంత తీసుకొని మీరు వెళ్ళిపోతారేమో, అలా చేయకండి. అందుకే కొలత చెప్తున్నాడు ఆయన, మీరందరూ కూడా ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకోవలను, ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకోనండి. అంటే మీ గుడారములు ఎంతమంది ఉన్నారు, అన్ని ఓమేరుల చొప్పున మీరు కూర్చుకోండి, అంతేగాని ఎక్కువగా మీరు సమకూర్చుకోవడానికి వీల్లేదు. అలా ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగా కూర్చుకున్నారట, కొందరేమో మరి హెచ్చుగా కూర్చుంటే కొంతమంది తగ్గిపోద్ది కదా, కొందరికేమో తగ్గిపోయిందట. కూర్చుకున్న వాళ్ళు కొంతమంది ఎక్కువ కూర్చుకున్నారు, కొంతమందికి ఇది లేక తక్కువ కూర్చుకున్నారు. కానీ ఆఖరి జరిగిన అద్భుతం ఏంటంటే, అక్కడ ఎక్కువ కూర్చుకున్న వాడికైనా తక్కువ కూర్చుకున్న వాడికైనా కానీ అందరికీ సమానంగా వచ్చేసిందట. అదేంటో అప్పుడు ఎక్కువ కూర్చుకున్నాడు ఫీల్ అవుతాడా లేదా చెప్పండి, ఎక్కువ కూర్చుకున్నాడు బాధపడతాడా లేదా? నేనేంటి వాడి మీద పడి వీడి మీద పడి మొత్తానికైతే ఉన్నదంతా కూడా తీసుకొచ్చేసి కుప్పగా పెట్టి ఇంత అయింది అనుకునేసరికి ఏంటి కొంచెం అయిపోయింది, అరే నీకెంత అయిందిరా, నాకు అంతే, ఈ మతం దాన్ని కష్టపడాలా, ఈ మతం దానికి మీద పడిపోయాను నేను, ఈ మతం దానికి అనవసరంగా ఇంత శ్రమపడి తీసుకొచ్చేసాను కదా. అంతే దేవుడు చెప్పాడు కదా, ఏ రోజుకి ఆ రోజు అంటే ఈ బ్యాచ్ అంతా ఏం చేసిందనమాట, వారానికి సరిపడి తెచ్చిపెట్టుకున్న దేవుడి మీద నమ్మకం లేదు, మోషే మీద నమ్మకం లేదనమాట. అంతే కదా మరి వాళ్ళు. చూడండి ఇంకా తర్వాత అంత గమ్మత్తుగా ఉంటుందో. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలేదు, తక్కువ కూర్చుని తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారికి భోజనం సరిగ్గా కూర్చుకొని, మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగిల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వెనక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. పూరేల విషయంలో కూడా ఉదయం వరకు వాళ్ళు అలానే ఉంచుకునేసరికి అది పురుగు పట్టి
కంపు కొట్టేసిందట. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనం తగినట్టుగా కూర్చుకుండిరి. ఎండ వేడిమికి అది ఏమైపోయిందట, అది కరిగిపోయింది. మంచులా ఉందని చెప్పాం కదా, అది ఎండ వేడిమికి అది అంతా కూడా కరిగిపోయింది. ఇక 6వ దినం వచ్చినప్పుడు మాత్రం ఏం చెప్పాడు అని అంటే, మీరు 6వ దినాన్న మాత్రం రేపటికి కూడా సరిపోయేందుకు కూర్చుకోండి. ఎందుకంటే 7వ దినాన్న పని చేయకూడదు కదా ఏమి. కనుక మీరు బయటికి వెళ్ళి కూర్చుకోవడం అనేది కూడా పని. ఇంట్లో వండుకొని తినడం తప్పు కాదు, కానీ బయటికి వెళ్ళి మీరు కూర్చుకోవడం అనేది కూడా పనే. కనుక ఆ పని మీరు చేయకుండా రేపటికి 7వ రోజు కూడా సరిపోయేది 6వ రోజున వాళ్ళు కూర్చుకోమన్నట్టుగా చెప్పాడండి. ఇదంతా కూడా మనం ఇప్పటివరకు ఈ విశ్రాంతి దినం గురించి చెప్పుకున్న మాటలు అందులో కనబడుతుంటాయి. మొత్తానికి ఇలా 31కి రాగానే 31లో కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. 7వ రోజున విశ్రాంతి తీసుకున్నారు. ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. దేనికి? అదే ఇప్పుడు చెప్తున్నాడు, దేనికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తి మెరిగించవలే ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. ఆ తెల్లగా ఉన్న చూసారా ఏమండి, గడ్డలుగా కొత్తి మెరిగించవలే అన్నట్టు చూసారా, అది ఏమండి, అది తెల్లని కొత్తి మెరిగించవలే ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపం వలె ఉండెను. దానికి వాళ్ళు మన్నా అని పేరు పెట్టుకున్నారు. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడి అన్నారు. అంటే ఈరోజు మీకు పెట్టినటువంటి మన్నా ఉంది చూసారా, దీనిని ఒక ఓమేరు పాత్రలో మీరు దాన్ని పెట్టండి. ఎందుకు అంటే భవిష్యత్తులో మీ పిల్లలకు ఇదిగో మన పితరులను దేవుడు ఐగుప్తు నుంచి కనానుకు నడిపించినటువంటి సమయంలో ఈ మన్నానే ఆహారముగా మన పితరులకు ఇచ్చాడు అని చెప్పుకోవడానికి జ్ఞాపకార్థముగా ఒక ఓమేరు పాత్రలో దాన్ని పెట్టండి అని పట్టుకోండి అని దేవుడు వారికి చెప్పినట్టుగా మోషే ద్వారా చూస్తున్నాం. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెని తీసుకు మోషే అహరోనుకు చెప్తున్నాడు. మోషే అహరోనుకి ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుందండి. ఏంటి? యాజకత్వం. దేవుడు అహరోనును యాజకుడుగా దేవుడు నియమించటం, యాజకత్వ బాధ్యతలో అహరోనుకి అప్పగించటం. అందుకే అహరోను వంశం అంతా కొడికి. అహరోను అంటే ఏ వంశము? అహరోను మోషే, కానీ వీళ్ళంతా లేవి వంశస్థులు కదా ఎలాగో. అంతే కదండి, మోషే అహరోనులు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళది ఏ వంశం? వాళ్ళది లేవి వంశం. లేవీలు అంటే ఎవరు? యాజకులు. కానీ ఇక్కడ యాజకత్వం అహరోను ద్వారా యాజకత్వం ప్రారంభమవుతున్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ. అందుకే ఇక్కడ అహరోనుకి చెప్తున్నాడు, అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి, ఏమండి, ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచు అన్నాడు. అప్పుడు వెంటనే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని దాచిపెట్టాడు. అంటే ఒక మందసాన్ని చేయించేసి ఆ మందసం ఎదుట ఆ ఓమేరు పాత్రలో ఉంచబడినట్టు, ఏమంటే ఆ పాత్ర గిన్నెలో ఉంచబడిన ఓమేరు, అంటే సుమారుగా ఓమేరు అంటేనండి లెక్కలు ఒక షేరున్నారా అన్నట్టుగా ఏమో చెప్తుంటారు. ఓకే, ఓమేరు అనేది కొలత. ఓకేనా, ఓమేరు అనేది కొలత. ఆ రోజు వాళ్ళకు కొలవడానికి మనం ఇప్పుడు ఏమంటే గ్రాములు, తర్వాత కేజీస్ ఎలా మనం మాట్లాడుతున్నామో, ఒకప్పుడు మీకు తెలుసు పాతకాలంలో, ఇప్పుడు కూడా మరి అక్కడక్కడ ఉండొచ్చు, అరసోల అని, సోల అని, తవ్వెడు అని, మానెడు అని తెలుసు కదండి. ఇవన్నీ కూడా లెక్కలు మీకు. ఇంకా అరసోల కంటే చిన్నది ఇంకా గిద్దె అని, ఇవన్నీ ఏంటంటే కొలతలు అవన్నీ కూడా. ఇక్కడ కూడా ఆయన ఓమేరు అనేది ఒక కొలత వాళ్ళకు. ఈ ఓమేరు అనేటువంటి దీనితో ఈ కొలత చొప్పున ఒక గిన్నెలో నువ్వు పోసి దాన్ని చక్కగా మందసం ఎదుట పెట్టమన్నాడు. ఎవడు అహరోను చెప్పినట్టుగా చేసేసాడు. 35 చూద్దాం. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. అమ్మో, ఇక్కడ ప్రారంభమైంది. సీను అరణ్యంలో ప్రారంభమైనటువంటి మన్నా భోజనం దేవుడు ఎక్కడి వరకు పెట్టాడట? ఈ 40 సంవత్సరాల పాటు మన్నానే పెట్టాడట. ఎంతవరకు అనంటే కనానుకు చేరుకునేంత వరకు. ఒక మాట మీరు చూస్తే ఇక్కడ ఇంకా క్లారిటీగా యెహోషువ గ్రంథంలో మనం చూస్తుంటాం ఆ మాట. ఒకసారి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూద్దామా? ఒకసారి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం.
యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12లో మరునాడు వారు ఈ దేశం పంటను తినుచుండగా, అంటే ఇక్కడికి వచ్చేసారు. యెహోషువ గ్రంథం అంటేనే కనానుకు చేరుకోవడం అని అర్థం. ఓకే కదా, యెహోషువ గారి కాలం నాటికి అక్కడికి వచ్చేసినట్లు. ఎక్కడికి? కనానుకు. మరునాడు వారు ఈ దేశం పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అంటే వారు కనానుకు వచ్చి పంట వేసి ఆ పంట తినేంత వరకు ఏం తిన్నారన్నమాట అయితే వాళ్ళు? మన్నా. అంటే వారు కనానులో లభించినటువంటి పంట తినేంత వరకు దేవుడు వారిని దేనితో వారిని పోషించాడు అని అంటే మన్నా. ఏంటంటే నిజంగా దేవుడు ప్రేమ వారిపై. 40 సంవత్సరాలండి వండుకొనవలసిన అవసరత లేకుండా చేశాడండి దేవుడు. ఏమండి, అందుకే దేవుణ్ణి నమ్మాలి. ఎలా నమ్మాలి? నమ్మటం పెద్ద పని కాదండి బాబు. ఎందుకంటే చాలామంది నమ్మటం అంటే మేము నమ్ముకున్నాం కదా అంటారు. మీకు విషయం తెలుసా? మీరే కాదు, దేవుని నమ్మిన వారిలో దయ్యాలు కూడా ఉన్నాయి. దయ్యాలు నమ్మలేదు అనుకుంటున్నారు అంటే దేవుణ్ణి. నువ్వు నమ్మావు, దయ్యం నమ్మింది, ఏంటి తేడా? దయ్యాలు నమ్మాయా? ఒకసారి చూస్తారా ఆ మాట? ఎక్కడ? కృత నిబంధనలో కనబడుతుందండి. యాకోబు పత్రిక అనుకుంటాను, ఒకసారి చూస్తారా ఆ మాట? యాకోబు పత్రిక ఏమండి 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్మటం మంచిదే. దయ్యములు కూడా నమ్మాయి. అక్కడ ఉన్నమాట అదే కదండి, యాకోబు 2:19లో. దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, అలాగూ నమ్మటం మంచిదే. అయితే అందులో గొప్పతనం ఏమి లేదు. కారణం, దయ్యాలు కూడా నువ్వు నమ్మినట్టుగానే దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. దయ్యాలు కూడా నువ్వు నమ్మినట్టుగా నమ్ముతున్నావు. దయ్యాలు కూడా ఏమన్నా దేవుడు ఒక్కడే నమ్ముతున్నాయి. అవి కూడా దయ్యాలు దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి. అవి మర్చిపోకూడదు. దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి దయ్యాలు. అలాగూ నమ్మటం మంచిదే. అయితే దయ్యాలు ఇంకొక పని కూడా చేస్తాను. ఏంటో తెలుసా? నమ్మి వణుకుచున్నాయి దేవుడికి. నీకేమైనా ఉందా వణుకు? లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడి పవరు నీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? వాటికే. దేవుడి యొక్క శక్తి, దేవుడి సామర్థ్యం, దేవుని ఔన్నత్యం, దేవుడి గొప్పతనం, దేవుడి కోపం, ఇవన్నీ తెలిసినవి దయ్యాలా? అవును. అందుకే కదా అవి దేవుణ్ణి నమ్మటం కాదు, వణుకు. దేవుడు అన్న పేరు వింటేనే దయ్యాలు గజగజ వణికిపోతుంటాయి. ఒకానొక సమయంలో యేసుక్రీస్తుల వారి యొద్దకు కూడా సేన దయ్యాల ఏమంటే ఆ పట్టిన సందర్భంలో, అయ్యా పాతాళమునకు పంపుటకు దయచేసి మాకు ఆజ్ఞ ఇవ్వద్దు, పాతాళమునకు పంపుటకు మాకు ఆజ్ఞ ఇవ్వకండి, పాతాళమునకు పంపుటకు మాకు ఆజ్ఞ ఇవ్వకండి అని యేసుక్రీస్తుల వారిని బ్రతిమిలాడుకున్నట్టుగా దయ్యాలు మనం చదువుకుంటాం కదా అక్కడ. మనమేమో దయ్యాలంటే భయపడతాం, కానీ ఆ దయ్యాలు దేవుడికి భయపడుతున్నాయి. దీన్ని బట్టి దేవుడు అంటే నువ్వు ఇంకెంత భయపడాలో చెప్పు. కానీ దేవుడు అంటే ఆటలో అట్టిపంట అయిపోయాడు కదా ఈరోజు మనిషికి. దేవుడు అంటే అసలు ఏమైనా భయం ఉందా? దేవుడు అంటే ఏమైనా భయం ఉందా చెప్పండి మనుషులకు? నిజంగా చెప్తున్నానండి, లేదండి దేవుడు అంటే భయం. మీకుందో ఏంటండి? ఏమంటే బైబిల్ కలిగిన క్రైస్తవులకు ఏమైనా దేవుడు అంటే భయం ఉందా? లేదు. దేవుని గురించి చక్కగా తెలియచేసిన దేవుని గ్రంథం అనేది బైబిల్గా పిలువబడుతున్న దీనినే నువ్వు చేత పట్టుకొని దీనినే నువ్వు వింటూ చదువుతున్నా నీలో లేని భయం దేవుడంటే ఇక మిగిలిన వారికి ఎక్కడుంటుంది, ఎందుకు ఉంటుంది చెప్పు? అర్థమైంది కదా? ఇంకెలా ఉంటుందండి? దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్న, దేవుడు అన్న మాట విన్నా చదివినా నరాల్లో వణుకు పుట్టాలండి ప్రతి మనిషికి. అర్థమైతే ఇక్కడ చూస్తారండి ఇశ్రాయేలీల గురించి. దేవుడు వారిని చాలా ప్రేమించాడండి, వాళ్ళను చాలా. ఎంత ప్రేమించాడండి! వారు కనానుకు వెళ్ళినంత వరకు కూడా దేవుడు ఆ మన్నాతోనే వాళ్ళ కడుపు నింపాడట. చాలా ప్రేమ అండి. అంటే దేవుణ్ణి నమ్మితేనండి, దేవుడికి భయపడితే నీకు కొదువు ఉండదా? ఏది కొదువు చేయడండి ఆయన. ఏ లోటు చేయడండి ఆయన నీకు. ఎందుకంటే నువ్వు ఆయన మీద కదా ఆధారపడ్డావు, మనుషుల మీద కాదు కదా. నువ్వు నమ్మింది మనుషులను కాదు కదా, రాజులను కాదు కదా.
మనుషులు నమ్మినా, రాజులు నమ్మినా ఒకానొక రోజు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక రోడ్డున పడిపోయే పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో మనం చూడట్లేదా చెప్పండి? ఎందుకు? వాళ్ళ మీద కాదు కదా. నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుడి మీద నమ్మకం ఉంచుకో, దేవుడి మాట విను, లోబడు, దేవుడు చెప్పింది చెయ్యి. ఎప్పుడు కూడా నువ్వు రాజుగానే ఉంటావు, ఎప్పుడు గొప్పగానే ఉంటావు. బైబిల్లో ఎన్ని సంఘటనలు, ఎన్ని సందర్భాలు, ఎంతమంది జీవితాలు దేవుడు మన కళ్ళ ముందు పెట్టలేదంటారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇశ్రాయేలుల విషయంలో దేవుడు ఎంతగా అంటే ఎంత ప్రేమిస్తున్నాడండి వాళ్ళను. అంటే ఎంతగా, కారణం ఏంటంటే దేవుడు ఒకనాడు వారి పితరులకు ఇచ్చిన మాట, మోషే అహరోనులకు ఇచ్చిన మాట, వారి మాటను బట్టి దేవుడు వారికి ఏ లోటు, ఎందుకంటే నా మాటలు చెబుతున్న నా పిల్లలకు ఏ విధమైన నింద వారి మీద పడటానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు మోషే మీద సరుగుతున్నారు. మోషే మీద సరగటం నా మీద సరగటం కాదా? మోషే నిందిస్తున్నారు, నన్ను నిందించినట్టు కాదా? కనుక నా మాటలు చెప్పడానికి, నా మాటలు ప్రకటించడానికి నేను పిలవగానే కాదనక వచ్చి నిలవబడి ముందుండి నడిపిస్తున్నటువంటి మోషే నువ్వేం బాధపడుతున్నా ఆయన, నేనున్నాను కదా అని మోషేకి ఇచ్చిన మాటను బట్టి వారికి మన్నా పెడుతున్నాడండి. ఆహారం, మంచి ఆహారం అండి. వాళ్ళు వండుకోవాల్సింది లేదటండి. 40 సంవత్సరాల పాటు పెడుతున్నాడండి ఆయన. దేవుడు పోషిస్తున్నాడండి వాళ్ళను కదా. చూస్తారండి ఇక తర్వాత ఏం జరిగిందో. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చి 40 ఏండ్లు మన్నాను తినుచుండరి. వారు కనాను దేశ పొలిమేలకు చేరు వరకు మన్నాను తినరి. ఓమేరు అనగా ఏపాలో 10వ భాగము అన్నాడు. చూడండి, ఓమేరు అనే కొలత చెప్పాను కదా, ఆ కొలతట ఏపాలో 10వ భాగం. మరలా ఏపా అంటే ఏంటండి అని అంటారు కదా, దాని కింద పుట్నోట్లో ఇంచుమించు 2 షేరులున్నర కావచ్చు. ఒక ఏపా అంటే ఏమండి, ఒక ఏపా అంటే 2 షేరులున్నర కావచ్చు అన్నాడు. ఏపాలో 10వ భాగము అన్నాడు ఓమేరంటే. ఏమండి, ఒక ఏపా అంటేనే ఇంచుమించు 2 షేరులున్నర. ఇప్పుడు ఏపాలో 10వ భాగం ఓమేరు అంటే 2 షేరులన్నరలో 10వ భాగం అంటే మరి దాన్ని ఎలా విడగొడతారో ఏంటో అనేది మీరు ఆలోచించుకోండి. ఇక అయితే వారికి ఏ లోటు లేదండి. చక్కగా చూస్తున్నాడండి. 17వ అధ్యాయానికి వచ్చేద్దాం. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. మొత్తానికి ఎక్కడికి వచ్చేసారట? సీను అరణ్యములో రెఫీదీము అనేటువంటి స్థలానికి వచ్చేసారు. అక్కడ ప్రజలు తమకు త్రాగనీళ్లు లేనందున, ఇక్కడనేమో తాగడానికి నీళ్ళు లేవట. ఇంతకీ రెఫీదీము ఎక్కడుంది ఒకసారి చూస్తారా మ్యాప్లో? రెఫీదీము చూద్దాం. అది రెఫీదీము అండి. సరిగ్గా ఎక్కడ మీకు కనబడుతుంది చెప్పండి? ఇటు వెళితేనేమో సీనాయి అరణ్యం కదా, ఓకేనా? సీనాయి అరణ్యం కనబడుతుంది. ఆ సీనాయి పర్వతం పైన కదా అదంతా కూడా సీనాయి పర్వత ప్రాంతం. ఇటు సీనాయి పర్వతం కనబడుతుంది, లేదా సీనాయి అరణ్యం. ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తేనేమో ఏం కనబడుతుంది? బార్డర్ మనకు అది ఎర్ర సముద్రం పాయ కదా, గల్ఫ్ ఆఫ్ సూయేజ్ అన్నాం కదా, సూయేజ్ సంధి అని అంటున్నాం కదా, గల్ఫ్ ఆఫ్ సూయేజ్ అని. అదే ఎర్ర సముద్రం పాయ అంటే ఇటు ఎర్ర సముద్రానికి ఇటు వచ్చేసి సీనాయి అరణ్యానికి మధ్యగా ఉన్నటువంటి ప్రాంతమే మనకు రెఫీదీము ప్రాంతంగా కనబడుతుంది. ఓకేనా? ఎర్ర సముద్రానికి తర్వాత సీనాయి అరణ్యానికి మధ్యగా ఉన్నటువంటి ప్రాంతమే మనకు రెఫీదీము. రైట్, ఇప్పుడు రెఫీదీముకి వచ్చారండి. ఇప్పుడు ఇది ఎన్నో స్టాప్ అండి? రెఫీదీము అంటే 10th అంతే కదా, మరి సీను 9th. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 10th స్టాప్. ఇక్కడికి వచ్చేసారండి. రెఫీదీముకు రాగానే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రజలు తమకు త్రాగనీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగగా, నీళ్ళు అడగగానే తీసుకొచ్చి ఇవ్వడానికి ఒక బాటిలా లేకపోతే ఒక డ్రమ్మా? 20 లక్షల మంది అండి నీళ్ళు కావాలని అడుగుతున్నారటండి మోషేను. అడగగానే మీరు నాతో వాదింపనేలా అంటే ఏం చేస్తున్నారన్నమాట? మోషేతో ఏకంగా వాదనకి దిగేశారట. మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు మళ్ళా సనగటం. ఇదెన్నో మారు? 4వ మారు.
4వ మారు మళ్ళా సనగటం ప్రారంభించేశారు. ఇది ఎందుకు మమ్మను మా పిల్లలు మా పశువులు తప్పిచేత చంపుటకు ఐగుప్తులను ఇక్కడ తీసుకుని వచ్చిందిరా. మాట్లాడితే ఎలాంటి మాట మాట్లాడుతున్నారంటే మాట్లాడితే వాళ్ళు చంపడం తీసుకొచ్చేసారా? అక్కడ సమాధులు లేవనుకుంటున్నారా? మమ్మల్ని చంపుదాం అనుకున్నారా? మా పిల్లలు చంపేద్దాం అనుకున్నారా? మా పశువులు చంపేద్దాం అనుకుంటున్నారా? చంపడానికి ఎంత దూరం తీసుకురావాలా? అక్కడ సమాధులు లేవా? అక్కడ చంపేస్తే అయిపోయేది కదా. ఏంటండి ఈ మాటలు? ఎలా మాట్లాడతారండి? ఎలా వస్తాయండి? కొంతమంది మాటలు అంతే ఉంటాయండి. ఎంత చేసినా మాకేం చేశారు ఇలానే మాట్లాడతారు కదండి. ఎంత చేయండి, మా కోసం ఏం చేశారండి? ఏమీ చేయలేదు కదా. నీకు తెలీదా ఏం చేశారో ఏంటో? సేమ్ అదే జాతి, ఆ సంతానమే ఆ కాలంలో పుట్టాల్సిన ఈ కాలంలో పుట్టాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండవలసిన వారు కాదండి. అక్కడ ఆ జాతిలో ఉండాలండి. వాళ్ళకి ఎలా జరిగిందో మీ కాలం జరుగుతుంది. ఏం కంగారు పడకండి. ఏం చేయలేదనే మాట తల్లిదండ్రుల మీద అలానే మాట్లాడుతుంటారు, సంఘం మీద అలానే మాట్లాడుతుంటారు, ఆత్మీయులతో అలానే మాట్లాడుతుంటారు. అలా మాట్లాడే ఏంటండి? నోరుంది కదా, నోటుకు వచ్చిన మాట్లాడకూడదండి. ఇశ్రాయేలు మాట్లాడితే చూసారు ఎలా మాట్లాడుతున్నారో? సేమ్ సనుగు గునుగు సనిగి గొణిగి ఏమైపోతారు చెప్పండి ఆఖరికి. అందుకేనండి క్రొత్త నిబంధన రాగానే పౌలు గారు మాట్లాడుతూ కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10:10లో హెచ్చరిక చేశాడు సంఘానికి. ఏంటంటే మీరును వారి వల్ల సనగకండి, మీరు వారి వల్ల సనగొద్దు. ఎవరి వలే? వీళ్ళ వలే, ఈ ఇశ్రాయేలు వలే. మీరును వారి వలే మీరు సనగకూడదు. సనిగి సంహారకుడి చేత వాళ్ళు సంహరింపబడిరి కనుక మీరు సనిగారా, మీరు చస్తారా, చంపబడతారా అని క్రొత్త నిబంధనలో కొరింథీ సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు. అంటే ఆ రోజు కొరింథీ సంఘంలో ఏమైపోయాయి? సనుగులు స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు మన సంఘాల్లో కూడా సనుగులు ఉన్నాయా? సందేహాలు ఉన్నాయా? సనుగుతున్నారా మీరు ఎవరైనా చూసి? అది చాలా పెద్ద రోగం, అది చాలా ప్రమాదకరమైన రోగం. ఎంత పెద్ద రోగం చెప్పమంటావా? నిన్ను చంపుకునేంత రోగం అది. నువ్వు సనిగి అవతల వాళ్ళు చంపడం తర్వాత విషయంలే, కానీ నువ్వు సనగటం వల్ల నువ్వే చంపబడతావు. సనిగిన వాళ్ళే కదా చంపబడ్డారు ఆ రోజు. సనిగిన వాళ్ళే కదా. మోషే మీద సనిగారు, మోషే బాగున్నాడు. మోషే మీద అహరోను మీద సనిగారు, వాళ్ళు బాగున్నారు. కానీ చచ్చింది ఎవరు? సనిగిన వాళ్ళే. అందుకే చెబుతున్నాను, మీరు చావద్దు అనుకుంటే సనగకండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే సనగటం మానండి. ఎందుకు సనుగుతారు చెప్పండి? ఎవరి మీద సనుగుతారు చెప్పండి? ఎవరి మీద కూడా సనగాల్సిన పని లేదండి. ఒకవేళ ఏదైనా ఉంటే అడగండి పద్ధతిగా. నీళ్ళు లేవు ఇశ్రాయేలులకు, ఏం చేయాలి? మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మోషే గారు దాహం అవుతుంది అయ్యా, కొంచెం నీళ్ళు మరి దేవుడికి చెప్పండి, నీళ్ళు కావాలి కదా. అదెంత బాగుంటుంది చెప్పండి? అదెంత రిక్వెస్టింగ్గా ఉంది. మాట్లాడితే అక్కడ సమాధులు లేవా, అక్కడ శవాలు లేవా, ఇక్కడికి తీసుకురావాలా, చంపడానికైనా ఇదంతా ప్లానా? ఇదంతా నువ్వు దేవుడు కలిసి ఏమైనా బుద్ధి ఉందండి మాట్లాడడానికి? ఆ మాటలు అనొచ్చండి వాళ్ళు ఏమైనా? ఐగుప్తులు చూడలేదండి తెగుళ్ళు వాళ్ళు ఎలా చంపేశాడు ఐగుప్తీలను? ఎర్ర సముద్రాన్ని దాటం కళ్ళతో చూడలేదండి? అక్కడే పొగిడారు, పాడారు. మారా దగ్గర నీళ్లు మధురంగా మారటం ఏంటండి ఇవన్నీ? ఆకాశం నుంచి మన్నా పడుతుంది, అంత చక్కగా తినేస్తున్నారు, దాచుకుంటున్నారు లోపలికి వెళ్ళి. మరలా పురులు వచ్చి పాలవంతా కప్పేస్తున్నాయి. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళేనండి వీళ్ళంతా? ఏమైనా నీళ్ళ కోసం అటండి. మరలా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అక్కడ ప్రజలు నీళ్ళు లేక తప్పికొని సనిగిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదును. ఈయనకు వచ్చేసిందండి బీపీ. ఇప్పుడు మరి అంతే కదండి, మీద పడిపోతే ఆయన మాత్రం ఏం చేయగలరు చెప్పండి? అప్పుడప్పుడు 100 మంది ఉన్న సంఘాన్ని ఏమండి 100 మంది ఉన్న సంఘానికి సమాధానం చెప్పుకోలేక వాళ్ళ మాటలు విని, వాళ్ళ నిందలు, వాళ్ళు ఏమంటే వెనకాల మాట్లాడే మాటలు అవన్నీ విన్నప్పుడే చాలా కోపం వచ్చేసి అసలు ఏంటి సేవ ఏంటి, ఎందుకు ఈ బాధలు అనిపించేస్తుంటుంది. మాకే 100 మంది విషయంలోనే అనిపిస్తే 20 లక్షల మంది వచ్చి మోషే మీద పడితే ఆయన ఏమైపోవాలి చెప్పండి? అప్పుడు మోషే గారు అంటున్నారండి దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు. అమ్మ బాబోయ్, ఎంతవరకు వచ్చేసిందో చెప్పమంటారు సిచ్యువేషను. ఇక కాసేపు అయితే తండ్రి వీళ్ళకు నీళ్లు అనుకుంటూ నీళ్లు కానీ ఒకవేళ ఆలస్యం అయిందా రాళ్ళు కనబడుతున్నాయి, ఆ రాళ్లతో నన్ను కొట్టేస్తారయ్యా. ఎందుకంటే ఇశ్రాయేలుకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే రాళ్లతో కొట్టి చంపడం అనేది ముందు నుంచి వాళ్ళకు ఒక అలవాటుగా ఉందండి. వాళ్ళకు రాళ్లతో కొట్టి చంపడం వాళ్ళకు ముందు నుంచి ఒక అలవాటు. అందుకే మీరు యోహాను సువార్త 8:59 చదువుకోండి. తర్వాత సమయం లేదు కనుక నేను చెప్పట్లేదు. యోహాను సువార్త 8:59లో అక్కడ యేసుక్రీస్తుల వారిని కూడా చంపడానికి రాళ్ళు ఎత్తినట్టుగా కనబడుతుంది. అక్కడ ఎందుకు? అక్కడ యేసుక్రీస్తుల వారు చెప్తారు, ఇదిగో అబ్రహాము మీ తండ్రిని మీరు చెప్తున్నారే,
మీరు ఎవరినైతే మీరు తండ్రి అయిన అబ్రహామును మీరు అంటున్నారో, ఆ అబ్రహాము నా దినమును చూడాలి అని అనుకున్నాడు, ఆయన నా దినమును చూచి చాలా సంతోషించాడు అని చెప్పేస్తాడు అక్కడ ప్రభు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఏంటి నీ వయసు చూస్తే 50 ఏళ్ళు కూడా లేవు, నువ్వు లేదా నిన్ను అబ్రహాము గారు చూసారా? ఏంటి ఆయన నీకోసం ఎదురు చూశాడా? ఆయన నిన్ను చూసి ఆనందపడ్డా? ఇంకెందుకురా బాబు, ఇలాంటి వాడిని చంపేద్దామని చెప్పి రాళ్ళు పట్టుకుంటారు అక్కడ. యోహాను సువార్త 8వ చివరిలోనికి వెళ్ళేటప్పటికి. అప్పుడు ప్రభు, వీళ్ళు నిజంగా రాళ్లతో కొట్టే అలవాటు వీళ్ళకి బాగా ఉంది, నాకు తెలుసు అని, వీళ్ళు ఎందుకైనా మంచిదని చెప్పి వీళ్ళ చేతులు రాళ్లతో కొట్టబడి చావటం కోసం కాదు కదా నేను వచ్చింది, సిలువలో కదా నేను చనిపోవాలి, అది కదా తండ్రి సంకల్పం, అది కదా ఆయన ప్రణాళిక అని ఆ సమయానికి ఆయన తప్పించుకుని దేవాలయానికి వెళ్ళిపోయినట్టుగా అక్కడ మనం చదువుకుంటామండి కదా. అంటే వీళ్ళకున్న అలవాటు ఏంటన్నమాట, రాళ్ళతో కొట్టి చంపడం. ఇక్కడ కూడా మీరు చూడండి, అక్కడ అయ్యా కాస్త లేట్ అయిపోయిందా, నీళ్ళు రాళ్ళతో కొట్టినట్టు చంపుతురేమో అనగానప్పుడు ఈ దేవుడు అంటాడు, మోషే నువ్వు చావటం ఎందుకు, వాళ్ళ చేతులు నిన్నెందుకు చంపుకుంటాను, వాళ్ళ కోసం నిన్ను చంపుకుంటానేంటి, లేదు నువ్వేం కంగారు పడక, ఇశ్రాయేలు పెద్దలు ఎవరున్నారో పెద్దలందరిని పిలువు, పెద్దలు అంట పెట్టుకో, ఇక నీ చూపించేటువంటి ఆ కొండ ఏదైతే ఉందో ఆ బండ, హోరేబు అనేటువంటి ఆ బండ, అక్కడికి నువ్వు వెళ్ళిపో, వాళ్ళందరూ చూస్తున్నా కానీ నువ్వు ఆ రోజు నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు నీ కర్ర, ఏ కర్ర అయితే నువ్వు ఎత్తావో నీళ్ళ కోసం, ఆ రోజు ఏ కర్ర ఎత్తితే ఆ రోజు నీళ్లు రక్తంగా మారిపోయాయో ఆ నదిని కొట్టినప్పుడు, అదే కర్ర కదా ఈరోజు నీ చేతిలో ఉంది, అదే కర్ర తీసుకుని వెళ్ళి నువ్వు బండను కొట్టుము అన్నాడు 7వ వచనంలో. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి, ఏమండి, బండ మీద హోరేబు 6వ వచనంలో, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. హోరేబు అంటే అది కూడా సీనాయికి దగ్గరగా ఉన్న ప్రాంతమేనండి. అది కూడా హోరేబు అంటే కూడా అది కూడా సీనాయిలో ఉన్నటువంటి భూభాగం అది. అందుకే దాన్ని సీనాయి హోరేబు అన్న సీనాయి అన్న ఒక్కటిగానే మనం చెప్తూ ఉంటాం కనుక మళ్ళీ అది వేరన్నట్టుగా మీరేం ఆలోచించాల్సిన పని లేదు. హోరేబులో అంటే లేదా సీనాయిలో ఉన్నటువంటి ఒక బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, ఆ బండను నువ్వు కొట్టగానే ప్రజలు త్రాగుటకు దానిలో నీళ్లు బయలుదేరి వచ్చిన మోషేతో సెలవేగా ఇశ్రాయేలీల పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి, యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి, ఆ చోటికి అంటే వారు చేసిన వాదము ఉంది కదా, వాదము 2 అసలు దేవుడు ఉన్నాడా మనతో అనేటువంటి సందేహం కూడా వారిలో కలిగింది. కాబట్టి ఆ చోటికి ఆయన 2 పేర్లు పెట్టాడట. ఏంటి ఆ పేర్లు? ఒకటి మస్సా, 2 మెరీబా. ఇంతకీ మస్సా అంటే ఏంటంటే వాదము, అదే కదా. మస్సా అంటే శోధించుట, క్షమించండి, మస్సా అంటే శోధించుట, మెరీబా అనగానే వాదము. మస్సా అంటే శోధించుట, మెరీబా అంటే వాదము. అమ్మయ్య అంతటితో బండ నుంచి నీళ్ళు వచ్చేసాయి, ఆ బండలో నీళ్ళన్నీ కూడా త్రాగేశారు, అంతటితో అమ్మయ్య కథ సుఖాంతమైంది. ఏమంటే ఆ సందర్భం లేదా ఆ ప్రమాదంలో నుంచి మోషే అయితే దేవుడి చేత తప్పించబడ్డాడు. ఇదంతా ఎక్కడ జరిగిందండి? రెఫీదీము. రెఫీదీము ఎక్కడుందండి? ఎర్ర సముద్రానికి ఇటు సీనాయి అరణ్యానికి మధ్యలో ఉంది. ఇది ఎన్నో స్టాప్ అని ఇప్పటివరకు చెప్పుకున్నామండి మనం, 10వ స్టాప్ అండి. ఒక్కసారి పైన ఎక్కడి నుంచి ప్రారంభమైందో ప్రయాణం ఒకసారి చూసి ముగించుకుందాం ఈరోజు పాఠానికి. మళ్ళీ ఒకసారి మ్యాప్ దగ్గరికి వెళ్దామండి. ఒకసారి మళ్ళీ మ్యాప్ డిస్ప్లే చేయండి, ఒకసారి చూద్దాం. ముగించేస్తాను. మ్యాప్ ఒకసారి డిస్ప్లే చేస్తే రామసేసు ఫస్ట్, ఓకేనా? మొదటి ప్లేస్ రామసేసు, సెకండ్ పాయింట్ సుక్కోతు, థర్డ్ పాయింట్ ఏతాము, ఫోర్త్ వచ్చేసి పీహహీరోతు, 5th స్టేషన్ వచ్చేసి ఎర్ర సముద్రం, 6th వచ్చేసి మారా, 7th ఏలీము, ఓకే, 8th వచ్చేసి సీనాయి, అదే కదా, ఓకే, 9th వచ్చేసి సీను అరణ్యం, ఓకే క్షమించండి, ఏమంటే 9th వచ్చేసి మారా, క్షమించండి అక్కడ మారా మనం మిస్ అయిపోయామా, మారా చెప్పామా? రామసేసు 1, సుక్కోతు 2, ఏతాము 3, పీహహీరోతు 4, ఎర్ర సముద్రం 5, షూరు అరణ్యం, ఓకే షూరు మనం మిస్ అయిపోయాం, ఓకే షూరు వచ్చేసి 6, మారా 7, ఏలీము 8, సీను 9, రెఫీదీము 10, మొత్తంగా 10. 10వ స్టాప్ దగ్గర మనం ఈరోజు పాఠాన్ని స్టాప్ చేద్దాం. రెఫీదీము నుంచి ఇంకెక్కడికి వెళ్ళారు?
ఎక్కడెక్కడ ఆగారు, సాధ్యమైనంత వరకు ఇంకొక 2 ఎపిసోడ్స్లో మనం ఇక ఈ పాఠానంతటిని ముగించుకునే ప్రయత్నం చేద్దాం, ఈ ప్రయాణం అంతటిని కూడా. ఓకే, ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మరలా వినండి. ఈ పాఠాన్ని మరలా వెంటనే మన రెగ్యులర్ మన ఛానల్ బైబిల్ వరల్డ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది రేపు ఉదయం కల్లా. అంతేకాదు మీరు ఈ ఛానల్లో కూడా మీరు వెంటనే మీరు చూసేటువంటి ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. మేబీ ప్రార్థించండి, రేపు ఎల్లుండి వరకు మన ఛానల్ అది ఓపెన్ అయ్యేటట్లుగా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఇకపోతే ప్రతిరోజు జరిగేటువంటి ఎగ్జామ్, ఇప్పుడు చెప్పిన పాఠంలో రేపు ఉదయం 9 గంటలకు ప్రశ్నలు వస్తాయి. ఎగ్జామ్ రాయాలని ఆసక్తి కలిగిన వారు మీ పేరు మీ ఊరితో మీకు స్క్రీన్ మీద చూపించేటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు మెసేజ్ చేయండి. వారు వాట్సాప్ గ్రూపులో బైబిల్ వాళ్ళని వాట్సాప్ గ్రూపులో మిమ్మల్ని వాళ్ళు యాడ్ చేస్తారు. 9 నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి పరీక్షలో మీరు కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ అవ్వండి. ఇక మరొక ముఖ్యమైన ప్రకటన, 12వ తేదీ రేపు వచ్చేటువంటి కమింగ్ సాటర్డే, ఆ రోజు సెకండ్ సాటర్డే, ఆ రోజు వచ్చేసి మనకు యూత్ మీటింగ్ ఉంటుంది. నమ్మకం, ది ట్రస్ట్ అనేటువంటి అంశం మీద ఆ రోజు మాట్లాడుతున్నాం. యవనస్తులైన వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశం, ఒక చక్కని సువర్ణ అవకాశం ఇది. తప్పనిసరిగా యవనస్తులైన వారు దగ్గరగా ఖమ్మంకు దగ్గరగా ఉండగలిగిన వారందరూ కూడా మరి సాధ్యమైనంత వరకు ఈ కార్యక్రమానికి రావటానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు ఒకవేళ పరిస్థితులను బట్టి లైవ్ ఇస్తాము. ఒకవేళ ఆ రోజుకు లైవ్ ఇవ్వకపోయినా వెంటనే వితిన్ 1 or 2 డేస్లో మరలా దాన్ని తప్పనిసరిగా దాని అంతా ప్రోగ్రామ్ అంతా కూడా మరలా మీకు బైబిల్ వరల్డ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక ఈరోజు గతంలో జరిగినటువంటి ఎగ్జామ్, ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాను, దయచేసి గమనించండి. ఎగ్జామ్ నెంబర్ వచ్చేసి 44. ఓకే, 44 ముందుగా చూద్దాం. 44 ఎగ్జామ్ వచ్చేసి అది మాత్రం స్క్రీన్ మీద మీరు చూపించండి. ఓకే, ఎగ్జామ్ నెంబర్ 44 అంశం వచ్చేసి ఇశ్రాయేలీల ప్రయాణపు చరిత్ర. ఓకే, 10కి 10 సమాధానాలు సరిగా రాసి పంపించిన వారు భాగ్య కర్ణాటక, రాకేష్ జనగాం, నీలిమ మధిర, ప్రభుదాస్ ఖమ్మం, స్రవంతి మనోజ్ ఖమ్మం, లక్ష్మీ మోహన్ అశ్వాపురం, విజయ్ కుమార్ వికారాబాద్, నిఖిత సిద్దిపేట, ఆకాంక్ష ఖమ్మం, రాహేల్ ఖమ్మం, ఉదయశ్రీ మధిర, స్వప్న ఖమ్మం, ప్రియాంక బెంగళూరు, సౌజన్య ఖమ్మం, అభిజ్ఞశాలి వెలుగోడు, వర్షిత అశ్వాపురం, రీనా ఖమ్మం, బేబీ లేయా లేఖన మధిర, స్వరిత్ ఖమ్మం, రవితేజ ఖమ్మం, సోని కర్ణాటక, మౌనిక కాకినాడ, నాగరాజు భీమవరం, రాణి తాడేపల్లిగూడెం, విజయమ్మ ప్రతిపాడు, సాత్విక ప్రకాశం, హేమలత బెంగళూరు, ఆకాంక్ష కనిగిరి, నాగేశ్వరి రంగాపురం, సుజాత రాజమండ్రి, నోవాహు ప్రతిపాడు, ప్రేమ్సాగర్ ప్రతిపాడు, పరిమళ ప్రొద్దుటూరు, పెద్దిరాజు రాజమండ్రి, యోసేపు బాపట్ల, సంతోషి తిరుపతి, రూతు ఆధోని, సంపూర్ణ అమలాపురం, లాజర్ గారు తిరుపతి, బెంచమిన్ ప్రతిపాడు, కీర్తి రాజమండ్రి, జ్యోతిర్మయి ప్రతిపాడు, బజారి కర్నూలు, మహేష్ ప్రతిపాడు, సుకన్య నవకంద్రవాడ, కరుణ కర్నూలు, రోషయ్య గుంటూరు, ముత్తు తెల్లదేవరపల్లి, వెన్నెల వైజాగ్, నాగేంద్రమ్మ డోన్, దివ్య డోన్, మధు గుంటూరు. ఓకే, వీళ్ళు పక్కన సిద్ధు గుంటూరు, ప్రేమ సౌజన్య విజయవాడ, మల్లేశ్వరి చిలకలూరుపేట, అజయ్ కుమార్ చిలకలూరుపేట, జాస్మిన్ తిరుపతి. వీళ్ళు 10కి 10 సరైన సమాధానాలు పంపించిన వారు. ఇక 9 సరైనటువంటి సమాధానాలు పంపించిన వారి పేర్లు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాము, దయచేసి గమనించండి. ఇక 45 ఎగ్జామ్ నెంబర్ 45 అండి, ఇది కూడా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది ఇశ్రాయేలీల ప్రయాణపు చరిత్ర పార్ట్ 6. ఓకే, ఇందులో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళ పేర్లను చదువుతున్నాను. ఓకే, ముందుగా రజిత జనగాం, ప్రవీణ్ కుమార్ అబుదాబి, మహిమ జ్యోతి వరంగల్, దీపిక లాజరస్ హైదరాబాద్, విఘ్నేశ్వరి వికారాబాద్, వర్షిత అశ్వాపురం, ఉదయశ్రీ మధిర, ప్రభుదాస్ ఖమ్మం, ఆకాంక్ష ఖమ్మం, లక్ష్మీమోహన్ అశ్వాపురం, రీనా ఖమ్మం, ఉమా సైదులు ఖమ్మం, స్రవంతి మనోజ్ ఖమ్మం, బేబీ లేయా లేఖన మధిర, మోహన్ అశ్వాపురం, నీలిమ మధిర, లక్ష్మీ రామిరెడ్డి ఖమ్మం, సంధ్య కర్ణాటక, రత్నాకర్ ఖమ్మం, నిర్మలా రత్నాకర్ ఖమ్మం, మహేష్ ఖమ్మం, అభిజ్ఞశాలి వెలుగోడు, చిన్న బెంగళూరు, బడేసాబ్ సిద్రంపూర్, స్వరిత్ సంచన ఇద్దరు ఖమ్మం, స్వర్ణ సిస్టర్ ఖమ్మం, స్వప్న ఖమ్మం, సాత్విక ఖమ్మం, రాజ్కుమారి తిరువూరు, సౌజన్య ఖమ్మం, యశోద ఖమ్మం, బెంచమిన్ ప్రతిపాడు, నాగరాజు భీమవరం, నాగేశ్వరి కర్నూలు, రేవతి సింగరాయపాలెం, పెద్దిరాజు రాజమండ్రి, జ్యోతిర్మయి ప్రతిపాడు, సుజాత రాజమండ్రి, సుధారాణి చిలకలూరుపేట, సామ్యుల్ వందగల్లు,
అమరేష్ ఎమ్మిగనూరు, ఆకాంక్ష కనిగిరి, శ్రీనివాసరావు రాజమండ్రి, విజయమ్మ ప్రతిపాడు, రత్నకుమార్ ప్రతిపాడు, హేమలత బెంగళూరు, రాహేల్ ప్రతిపాడు, దివ్య డోన్, మౌనిక వైజాగ్, మాధురి వైజాగ్, సుభాష్ని తాడపల్లిగూడెం, మహేష్ ప్రతిపాడు. ఓకే, ఇంకొక పేజీలో కూడా ఉందండి. రవికుమార్ తూర్పుగోదావరి, పరిమళ ప్రొద్దుటూరు, లాజర్ తిరుపతి, స్వర్ణ స్వరాజ్ అనంతపూర్, యోసేపు బాపట్ల, అజయ్ కుమార్ చిలకలూరుపేట, ప్రిస్కిల్లా సన్య రేపల్లె, సునంద కర్నూలు, దివ్య వినుకొండ, రాధమ్మ దువ్వ, వెన్నెల వైజాగ్, ఇందూరాజు తిరుపతి, శిరీష దర్శి, ముత్తు తెల్లదేవరపల్లి, రోషయ్య గుంటూరు, అక్షయ్ గుంటూరు, కరుణ కర్నూలు, మధు గుంటూరు, సిద్ధార్థ గుంటూరు. ఓకే, వీళ్ళు కాక ఒకటి ఆన్సర్ తప్పుగా రాసి, అనగా 9 సరైన సమాధానాలు పంపించిన వారు మరికొంతమంది ఉన్నారు. వాళ్ళవి మీకు స్క్రీన్ మీద పెద్దగా చేసి చూపిస్తున్నారు, దయచేసి చూడండి. ఓకే, ఎగ్జామ్ రాసిన వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తప్పనిసరిగా ప్రతిరోజు పాఠాన్ని మీరు వినండి, జాగ్రత్తగా రాసుకోండి, చదువుకోండి. విన్న పాఠం పైన ఒక చక్కటి అవగాహన మీరు పెంచుకోండి. దానివల్ల బైబిల్ మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. భవిష్యత్తులో నేర్పించడము కష్టమే, మీరు నేర్చుకోవడం కష్టమే. వయసు మీద పడిపోతుంది, పరిస్థితులు ఎలా మారిపోతాయో మీకు తెలియదు కనుక దేవుడిచ్చినటువంటి చక్కని అవకాశాన్ని తప్పనిసరిగా మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటూ సత్యములో మీరంతా కూడా ప్రతిష్ఠించబడాలి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఓకే, చివరి ప్రార్థనతో మరి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మీ పిల్లలకు నేర్పిస్తున్న ఈ మహాజ్ఞానపు సంగతుల ద్వారా వారి జీవితాలను దినదినము ఆత్మీయంగా తండ్రి నూతన పరుచుకుంటూ అనేక మందికి స్ఫూర్తినిచ్చేవారుగా, అనేక మందికి మాదిరికరమైన వారుగా మీ పిల్లలు మారగలిగినట్లుగా, బ్రతకగలిగినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి తండ్రి మాటల రూపంలోనూ, చేతల రూపంలోనూ, ఆర్థికంగాను ఎందరో మీ పిల్లలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. మా కష్టం వృధా కాకుండా మా కష్టానికి తగిన ప్రతిఫలం పరముందు మీరు ఇస్తారనేటువంటి ఆశ, విశ్వాసంతో చేస్తున్నటువంటి యజ్ఞంలో ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నారు. ఎంతోమంది మీ పిల్లల ఆత్మలను తండ్రి మీరు బాగు చేస్తూ వారి ఆత్మలను తండ్రి దినదినము కూడా వారిని జ్ఞానంతో నింపుతూ నడిపిస్తున్న విధానానికి మేము ఎంతగానో సంతోషపడుతున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ కార్యక్రమం అనేక మంది మీ పిల్లలకు ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు మీ సహాయాన్ని మాకు అందించమని కోరుకుంటూ తిరిగి రేపటి దినాన మరలా లైవ్ ద్వారా కలుసుకొని మీ జ్ఞానాన్ని మాట్లాడుకున్న పర్యంతం మీ కృపలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.